కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము మొదటి ఒక దయచేసి చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మాత్రము చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. చాలు. ఈరోజు నుంచి కొత్త అంశాన్ని మనం చూసుకుంటాం. అది అంతరంగ పురుషుడు అనేటువంటి అంశం మీద కొన్ని వారాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. గత వారం వరకు మనం విశ్వాసాన్ని గురించి చూసాం. ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ అది మరలా కొంతకాలం తర్వాత అప్పుడప్పుడు మరలా విశ్వాసం గురించి మరలా కొన్ని వాక్యాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే తరచుగా మనము విశ్వాసం గురించి వాక్యం ఉండడం అవసరం. ఏదో తెలుసుకున్నాం, చాలా విషయాలు అర్థమైనాయి అని ఇంకా అది మరలా అది జ్ఞాపకం చేసుకునే అవసరం లేదన్నట్టు కాదు. విశ్వాసం అనేటువంటిది మనం చేసేటువంటి ప్రతి కార్యంలో చూపించేటువంటి కార్యం కాబట్టి అప్పుడప్పుడు దాన్ని తిరిగి మరలా మనం జ్ఞాపకం చేసుకోవడం, తెలుసుకున్న విషయాలను బట్టి మరలా ఒకసారి ఫ్రెష్గా మన మనసులో స్థిరపరచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ విశ్వాసం గురించి. అందుకనే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ చెప్పాల్సింది మళ్ళీ కొంతకాలం తర్వాత మరో విశ్వాసం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈరోజు నుంచి ఇక అంతరంగ పురుషుడు లేదా ఆంతర్య పురుషుడు అనే అంశం మీద కొన్ని వారాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని బహుశా 4-5 వారాలు అనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. సో బైబిల్ మనం గమనించినట్లయితే బైబిల్లో పౌలు కానీ లేదంటే మరికొంతమంది కూడా మాట్లాడుతున్నప్పుడు అసలు నిజమైనటువంటి మనము ఎవరము, నేను అని మనం అంటున్నప్పుడు అసలు నిజంగా మనం ఎవరం అనేటువంటిది బైబిల్ చాలా క్లియర్గా మనకు చెప్తుంది. మనం చాలా సందర్భంలో ఏంటంటే మనం అద్దం ముందు నిలబడినప్పుడు మన శరీరం కనబడుతుంది కాబట్టి అసలు ఏంటంటే మనము ఈ శరీరమే అనుకుంటాం మనం. కానీ ప్రతి మనిషి ఈవెన్ అన్యుడైనా సరే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నిజమైనటువంటి నీవు బహిరంగంగా కనబడుతున్నటువంటి నీవు కాదు. నిజమైనటువంటి మనము ఎవరము అంటే మనము ఆంతర్యంలో ఉండేటువంటి మనము. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వ్యక్తిత్వాల గురించి ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆంతర్య పురుషుడు లేదా అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు అంటున్నాడు. సో మనం ఎప్పుడు కూడా నార్మల్గా అంత లోతు ఎప్పుడు కూడా మనిషి గురించి లేదా మన గురించి మనం ఎప్పుడు అలాగ ఆలోచించలేదు. కానీ బైబిల్ చాలా క్లియర్ చెప్తున్నాడు మాట, బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు. ఇక్కడ అంటున్నాడు పౌలు అంటున్నాడు, బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ విశ్వాసంగా మనుషులంగా మనకి 2 జీవితాలు మన బేసిక్గా బైబిల్లో కనబడతాయి. అదేంటంటే ఒకటేంటంటే లోపల ఉన్నటువంటి మనము, అలాగే బాహ్య పురుషుడు అంటున్నప్పుడు ఈ శరీర సంబంధమైనటువంటి జీవితం గురించి మాట్లాడుతుంది బైబిలు. అంతరంగ పురుషుడు అన్నప్పుడు నీ ఆత్మ గురించి బైబిల్ మాట్లాడుతుంది. అసలు నిజమేంటంటే మనము ఎవరం అంటే ఈ శరీరంలో ఎవరైతే కనబడుతున్నారో, ఇతరులు ఎవరైతే నీకు కనబడుతున్నారో, లేదంటే ఎలాగైతే నువ్వు ఇతరులు కనబడుతున్నావో అది నిజమేంటే నీవు యాక్చువల్గా కాదు. ఇప్పుడు చూడండి, జీవితం నిజంగా మనం ఎవరమంటే బైబిల్ చాలా సందర్భంలో రకరకాల పదాలతో మాట్లాడుతుంది. ఇక్కడ పౌలు ఏమో ఇక్కడ అంతరంగ పురుషుడు ఆంతర్య పురుషుడు అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో ఆత్మ అని బైబిల్ ఉంటుంది, కొన్నిసార్లు హృదయము అని కూడా బైబిల్ వస్తుంటుంది మాట. ఇప్పుడు బేసిక్ ఇవన్నీ ఈ పదాలన్నీ యొక్క అర్థం ఏంటంటే నిజమైనటువంటి నిన్ను గురించి బైబిల్ మాట్లాడుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనము శరీరంలో జీవిస్తూ మనము ఇదే నిజమైన జీవితం అనుకుంటున్నాం. ఏదో నిజమైన జీవితం అనుకుంటున్నామంటే ఈ మనమైతే బయట కనబడుతున్నామో బాహ్య పురుషుడు లేదా బాహ్యంగా మనం ఎవరైతే కనబడుతున్నామో అదే నిజము, అదే వాస్తవము, అదే మనము అనుకుంటున్నాం. కానీ నిజమైనటువంటి మనము ఎవరము అంటే ఈ శరీరంలో జీవిస్తున్నటువంటి మనము నిజమైనటువంటి వారము. అసలు నువ్వెవరు అంటే బయట కనబడేటువంటిది కాదు నువ్వు. కొన్ని సందర్భంలో మనం ఎవరంటే దాని విషయాలు మనమేం మోసపోతుంటాం. మనం ఏమనుకుంటున్నామంటే బయటకు ఏదైతే కనబడుతుందో అదే మనం అనుకుంటున్నాం మనం. కానీ యాక్చువల్గా మనం అది కాదు. అసలైనటువంటి నీవు ఈ శరీరములో నివసిస్తూ ఉన్నావు. ఎలాగైతే ఈ దేహం నాకు వస్త్రం మనం తొడిగామో అలాగే నిజమైనటువంటి నీకు దేవుడు ఈ శరీరమైనటువంటి వస్త్రాన్ని దేవుడు తొడిగి ధరింపచేసి ఈ భూమి మీద మళ్ళా దేవుడు పెట్టాడు. అందుకని చూడండి, మనం ఆ జ్ఞానం మనకు చాలా చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే అసలు నిజమైనటువంటి నీవెవరు నీకు అర్థమైతేనే నీ ప్రయారిటీస్ కరెక్ట్గా ఉంటాయి. నిజమైనటువంటి మనము ఎవరు మనది అర్థమైతేనే ఏది ముఖ్యమో నీకు అర్థమవుతుంది. అప్పుడు ఏది ముఖ్యమో నీకు అర్థమైనప్పుడే నీ ప్రయారిటీస్ కరెక్ట్గా ఉంటాయి, నీ ప్రాముఖ్యతలు కరెక్ట్గా ఉంటాయి. అప్పుడు నీ జీవితం నాకు సుఖము, నెమ్మది, ఆశీర్వాదము ఉంటుంది. చూడండి, దేవుడు మనిషిని చేసినప్పుడు దేవుడు ప్రతిదీ కూడా క్రమంగా చేస్తాడు. దేవుడు అదే అదే క్రమాన్ని ఇప్పుడు దేవుడు మన దగ్గర కోరుతున్నాడు. అంటే బేసిక్ ఏంటో క్రమం అంటే నిజమేంటంటే నీవెవరో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకో. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరితో నిజంగా మాట్లాడుతున్నాడు? నువ్వు వాక్యం వింటానని చెప్పుకున్నప్పుడు నిజంగా నీలో ఏ భాగము వాక్యం వింటుంది? నువ్వు దేవునితో సహవాసం చేస్తాను అని చెప్పుకున్నప్పుడు నిజంగా నీలో ఏ భాగంతో దేవుడు సహవాసం చేస్తున్నాడు? నువ్వు దేవుని సన్ని ఎక్స్పీరియన్స్ చేశాను చెప్పుకుంటే, నేను ఎక్స్పీరియన్స్ చేసి అనుభవించి అన్నప్పుడు ఏ విషయంలో ఎక్కడ నువ్వు దేవుని సన్ని అనుభవిస్తున్నావు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, దేవుడు మనిషిని చేశారు. ఒకసారి చూడండి, ఆదికాండంలోకి ఒకసారి వెళ్దాం. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి దేవుడు మనిషిని చేసినప్పుడు ఎలా చేశాడో సృష్టిలో మనం చూస్తాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతాను. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును బోదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నేల మంటి నుంచి నరుని నిర్మించాడు. ఆ తర్వాత నాసిక రంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదాడు. ఎప్పుడైతే జీవవాయువు ఊదాడో మనిషి అప్పుడు జీవించడం స్టార్ట్ చేశాడు. చూడండి, దేవుడు ఏం చేశాడంటే నేల మంటితో నరుని నిర్మించాడు, అంటే శరీరాన్ని నిర్మించాడు. దేవుడు మట్టితో మనిషిని, అంటే దేహాన్ని చేశాడు. అది జస్ట్ అది ఒక కుండ లాంటిదే. ఇంకను మనిషిని దేవుడు లోపలికి పంపించలేదు కాబట్టి దేవుడు మట్టితో మనిషిని చేసినట్టు బేసిక్గా అది ఎలాంటిదంటే ఒక ఖాళీ కుండను చూస్తున్నట్టే. యాక్చువల్ అది మనిషి కాదు. ఆ శరీరము మట్టితో దేవుడు ఏదైతే ఒక రూపాన్ని తీసుకొచ్చాడో అది కాదు ఆయనకు ఉద్దేశం యాక్చువల్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మన ఇంట్లో కూడా చాలా పాత్రలు ఉంటాయి, ఒక బిందులో కుండలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఎందుకు? అవన్నీ ఎందుకంటే వేరే ఉద్దేశంతో అవి మన ఇంట్లో ఉంటాయి. మనం ఏదైనా ఒక పాత్ర కొన్నామంటే, ఒక డిష్ ఏదైనా కొన్నామంటే ఎందుకు కొంటామంటే జస్ట్ అది ఖాళీ పెట్టుకోవడానికి కాదు, దాన్ని వేరే దాంతో నింపడానికి ఆ ఉద్దేశంతో కొంటాం. అది అందులో నింపనంత వరకు, అది అలా చేయనంత వరకు కూడా అది కేవలం సాధారణమైనటువంటి పాత్ర, దానికి వాల్యూ యాక్చువల్గా ఉండదు. అందుకే మనం ఒకవేళ దాని పాత్ర కొంటే వాడు అమ్మేటప్పుడు ఖాళీగా అమ్ముతాడు, కానీ మనం తెచ్చుకునే ఇంట్లో ఖాళీగా పెట్టుకోము. మనం తెచ్చుకుంది ఖాళీగా పెట్టుకోవడానికి కాదు, అందులో ఏదో నింపటానికి మనం ఒక వస్తువును కొంటున్నాం. అలాగే దేవుడు కూడా మనిషిని చేసినప్పుడు ఒక కుమ్మరివాడు మట్టితో పాత్రను చేసినట్లుగా దేవుడు మట్టితో ఈ శరీరాన్ని దేవుడు చేశాడు. కానీ ఇంక నువ్వు అప్పటికి మనిషి అయిపోయాడని బైబిల్ చెప్పలేదు. మట్టితో చేయగానే దేవుడు మనిషిని అలా చేస్తాను బైబిల్ చెప్పలేదు. చేసిన తర్వాత ఇంకా కంటిన్యూగా వర్క్ అవుతుంది. ఆ వర్క్ మట్టితో మనిషిని చేసేసరికి మనిషి సృష్టించబడ్డాడని బైబిల్ చెప్పలేదు. చేసి ఆ తర్వాత ప్రాముఖ్యం చేశాడు. ఏం చేశాడంటే దేవుడు తనలో ఉండేటువంటి జీవాన్ని మనిషిలోనికి ఊదినప్పుడు మనిషి జీవించటం స్టార్ట్ చేశాడు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే దేవుడు మనల్ని తనలో నుంచి మనలోనికి జీవాత్మను ఊదాడు. ఎప్పుడైతే చూడండి శరీరం అలా పడుంది, కానీ అందులో జీవము లేదు, కదలిక లేదు, ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు తనలోని జీవాత్మను పంపించాడో, ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని తాకిందో మనిషి జీవించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మనిషి ఎప్పుడు జీవించడం ఆగిపోతాడంటే శరీరంలోని ఆత్మ బయటకు వచ్చేస్తే జీవించడం ఆగిపోతాడు. మరణంలో ఏం జరుగుతుందంటే ఈ శరీరము కొన్ని సందర్భాలు ఏంటంటే బాగా అనేక రకాలైన కారణాలను బట్టి, బహుశా వృద్ధాప్యాన్ని బట్టి కావచ్చు, జబ్బులను బట్టి కావచ్చు, కొన్నిసార్లు ఇది నీ లోపల ఉన్నటువంటి నిజమేంటంటే నీవు ఆత్మ ఈ వస్త్రం అనేటువంటి శరీరంలో నివసించటానికి ఈ శరీరం పాడైపోతే ఉండడానికి పనికిరాక నిజమైనటువంటి నీవు శరీరంలో ఉండి బయటకు వచ్చేస్తున్నావు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆత్మ శరీరం ఉన్నంతవరకు నువ్వు జీవిస్తున్నావు. శరీరం ఎప్పుడైతే మొమెంట్లో వచ్చి పాడైపోయింది, అనేక రకాల కారణాలు బట్టి పాడైపోయిందో నిజమైనటువంటి నీవు శరీరంలో ఉండి బయటకు వచ్చేస్తున్నావు. అది యాక్చువల్గా మనలో జరిగేటువంటి కార్యం. అది నిజమేంటంటే మనం అది
కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనుషులంగా మనము ఈ శరీరంలో జీవించి 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 ఏమనుకుంటున్నామంటే ఈ శరీరంలో ఉండేదే జీవితం అనుకుంటున్నావు. కానీ యాక్చువల్గా అది కాదు. మీకు తెలుసా, ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు అన్నప్పుడు దేని మాట్లాడుతుంటే శరీరంలో జీవించేటువంటి జీవితం గురించి, శరీరం లేకుండా జీవించే జీవితం గురించి మాట్లాడుతున్నాడు. 2 రకాల జీవితాలు ఉంటాయి మీకు తెలుసా. ఆత్మ శరీరంలో లేకుండా శరీరము జీవించదు, కానీ శరీరం లేకుండా కూడా ఆత్మ జీవిస్తుంది. మీకు తెలుసా? అంటే అర్థం ఏంటంటే నీ యాక్చువల్గా 2 రకాల జీవితాలు నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఒకటి ఈ శరీరంలో జీవించే జీవితం ఒకటైతే, ఈ శరీరం లేకుండా జీవించే జీవితం కూడా ఒకటి ఉంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఏది ఆత్మ లేకపోతే శరీరం జీవించదు, కానీ శరీరం లేకుండా కూడా నువ్వు జీవిస్తావు అంటే ఏ జీవితం ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. శరీరంలో జీవించే జీవితం అంత ఇంపార్టెంట్ కాదు అని అర్థమవుతుంది. కానీ ప్రాబ్లం మన శరీరం ఉన్నంతసేపు మనం ఇదే ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. కానీ తెలుసా, ఓ మూమెంట్ వస్తే ఎలాంటోలైనా సరే జస్ట్ కొన్ని సంవత్సరాలు అటు ఇటులో ప్రతి వాళ్ళము శరీరంలోండి బయటకు వచ్చేసి కూడా జీవిస్తాం మనం. తెలుసా, అప్పుడు జీవితం ఉంటుంది. నువ్వు చచ్చిపోయావంటే నీ బాడీ పాడైపోద్ది, నీ బాడీ కుళ్ళిపోద్ది, నీ బాడీని పాతి పెట్టేస్తాం. కానీ ఇంకొన్ని చనిపోయిన వ్యక్తికి మాత్రము తను జీవించే జీవితం అదే వాస్తవం. తెలుసా మీకు, ఎవరైనా చనిపోతే మనం ఆ శరీరాన్ని చూసి మనం ఆ వ్యక్తికి ఏదో అయిపోయింది అనుకుంటున్నాం మనం. కానీ ఆ శరీరంలో ఉండి వచ్చేటువంటి నిజమైన ఆ వ్యక్తి, ఆ ఆత్మ ఇంకొను ఎగ్జాక్ట్ అలాగే జీవిస్తాడు. ఇంకొనానికి అదే వాస్తవం. ఇంకా చెప్పాలంటే అసలు అదే ఇంకా వాస్తవం, అదే ఇంకా రియాలిటీ. తెలుసా, మనం చచ్చిపోయిన వాళ్ళని చూసి వాళ్ళు ఏదో కోల్పోయారు, ఏదో నష్టపోయారు, ఏదో వాళ్ళకి ఏదో నష్టం, ఏదో మాయ జరిగిపోయింది అనుకుంటున్నాం. కానీ నిజంగా చెప్పాలి, అసలు మాయలో బ్రతికేది మనం. వాళ్ళు రియాలిటీలోకి వెళ్ళిపోయారు. ఎవరు మార్చనటువంటి, ఎవరు మార్చలేనటువంటి ఒక వాస్తవంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ కూడా ఇంకొను వాళ్ళు మనం ఇప్పుడు ఎలా జీవిస్తున్నాం అలాగనే వాళ్ళు జీవిస్తారు. కాకపోతే శరీరం ఒక్కటే ఉండదు, కానీ ఇంకొన్ని అది కూడా జీవితమే. తెలుసా, అది కూడా జీవితమే. వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. శరీరంలో ఉంటేనే మనకు బాధలు అనుకుంటున్నాం. శరీరం నుండి బయటకు వచ్చేసిన తర్వాత కూడా కొన్ని ఆత్మలు, బాధపడే ఆత్మలు ఉంటాయి, దుఃఖపడే ఆత్మలు ఉంటాయి, సంతోషించేటువంటి ఆత్మలు కూడా ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే మనం ఏంటంటే ఈ శరీరం జీవిస్తే అనుకుంటున్నామంటే ఇదే జీవితము, చచ్చిపోతే అయిపోయింది అక్కడితో అనుకుంటున్నాం. చచ్చిపోతే అక్కడితో అయిపోలేదు. చచ్చిపోయి బాడీ పాడైపోద్ది, బాడీ చచ్చిపోద్ది, కానీ ఇంకనూ నువ్వు జీవిస్తూనే నువ్వు ఉంటావు. అదేం ప్రూవ్ చేస్తుంది అంటే ఇంకనూ మనకు జీవితం ఉంది. నువ్వు చచ్చిపోయావంటే నీ జీవితం లేదు, అయిపోయింది, ఇంకా నువ్వు ఎగ్జిస్టెన్స్లోనే లేవు అని కాదు, నువ్వు ఉనికిలో లేవు అని కాదు, నువ్వు శరీరంలో లేవంతే. కానీ ఇంకను జీవితము వాస్తవము, శరీరంలో నువ్వు లేకపోయినా జీవితము కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకని కొనసాగుతుందంటే నువ్వు దేవునిలో నుండి వచ్చావు, దేవుడు జీవాత్మను ఊదాడు. అందుకనే శరీరము పాడైపోద్దేమో కానీ, శరీరము కుళ్ళిపోద్ది, కృషించిపోద్ది, అంతమైపోద్దేమో కానీ నిజమేంటంటే నీవు అసలు ఎప్పటికీ అంతము కావు. అయితే నరకంలో అయినా సరే అంతము కావు, పరలోకంలో అయినా సరే అంతము లేదు. అంటే ఆలోచించండి, మనం నిజంగా అసలు మనం ఎవరంటాం అందుకే ఆలోచించాలంటాను. కొన్నిసార్లు ఏంటంటే మనం ఇందులోనే జీవిస్తూ ఉన్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి ఇందులోనే పెరుగుతూ కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు జీవించేసరికి ఈ శరీరం లేకుండా కూడా ఒక జీవితం ఉందని కూడా మనం మర్చిపోయి బతుకుతున్నాం. కానీ యాక్చువల్గా బైబిల్ దాని గురించి మనకు చెప్తుంది చాలా క్లియర్గా. ఇంకా చెప్పండి, అసలు అదే బెస్ట్ అని చెప్తుంది, అదే బెటరు, అదే వాస్తవము, అదే సత్యం అని బైబిల్ చెప్తుంది. కానీ విశ్వాసం ఏంటంటే మనం కూడా చాలా సందర్భంలో ఈ శరీరంలో జీవించేటువంటి జీవితమే నిజం అనుకున్నాం, శరీరంలో నుంచి బయటకు వచ్చే జీవితం లేదనుకోనటువంటి ఒక భ్రమలో బ్రతుకుతున్నాం. కానీ వాస్తవం ఏంటంటే ఇంకను మనము శరీరం లేకుండా కూడా మనం బ్రతుకుతూనే ఉంటాం. సింపుల్ ఒకటే, శరీరం ఒక్కటే ఉండదు, కానీ పెద్దగా ఏం మారదు తెలుసా, అంతా సేమే. ఈ శరీరంలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగైతే బ్రతికేవో, నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్, ఎలాంటి అనుభవాలు ఉంటున్నాయో అలాంటి అనుభవాలు శరీరంలో లేకుండా కూడా నీకు ఉంటాయి. ఎందుకంటే అసలు నీవు వేరు కాబట్టి. ఇప్పుడు దేవుడు నేను దర్శించేటప్పుడు ఎక్కడ దర్శిస్తాడో తెలుసా, శరీరంలో ఖచ్చితంగా కాదు. దేవుడు నన్ను దర్శించడం చెప్పుకున్నప్పుడు బేసిక్గా మనం ఆత్మ గురించి మాట్లాడుతున్నాం.
నీ శరీరంలో నివసించేటువంటి నీ గురించి మాట్లాడుతున్నావు. దేవుడు నాతో మాట్లాడడం నువ్వు చెప్తున్నప్పుడు యాక్చువల్గా అయితే ఈ చెవులతో నువ్వు వినట్లేదు. దేవుడు నీ చెవులతో కాదు నువ్వు వినేది, దేవుణ్ణి కళ్ళతో కాదు నువ్వు చూసేది, దేవుణ్ణి ఈ మైండ్తో మెదడుతో కాదు నువ్వు అర్థం చేసుకునేది. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు జరిగేది, నీతో సావాసం చేసేది, కమ్యూనికేట్ చేసే అన్నీ కూడా లోపల నిజమంటే నీవు ఉన్న చూస్తారు ఆత్మలో జరుగుతుంది, శరీరంలో కాదు. కాకపోతే మనం అది అంతే చూడండి, ఆత్మీయ జీవితం అంటాం. ఆత్మీయ జీవితం అంటే బేసిక్ ఏంటి? చాలా మనం ఆత్మీయ జీవితం అంటాం. కానీ ఆత్మీయ జీవితం అంటున్నాము, పలుకుతున్నాము, ఉచ్చరిస్తున్నాం, కానీ అసలు మనం ఆ పదం వాడినప్పుడు మనం ఏ లైఫ్ గురించి మాట్లాడుతున్నా కూడా చాలాసార్లు మనం ఆలోచించాం మనం. కానీ చర్చస్లో బోర్డ్స్లో ఆత్మీయ జీవితం అంటాం. ఆత్మీయ జీవితం నీ ఆత్మ ఎలా జీవిస్తుందని మనం అంటున్నాం బేసిక్గా. కానీ ఇప్పుడు కూడా పదాలు వాడతాం, కానీ ఇప్పుడు మనం పెద్ద లోతుగా మనం అసలు ఆలోచనే చెయ్యట్లేదు మనం. కానీ చూడండి, ఒకసారి చూడండి, ఈ భౌతిక ప్రపంచం కాకుండా ఈ స్పిరిచువల్ ప్రపంచం ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. ఆత్మ సంబంధమైనటువంటి అదృశ్యమైనటువంటి ప్రపంచం ఇంకా ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత వాస్తవం ఒకసారి ఆలోచించండి. దేవుడు మనల్ని చేసినప్పుడు యాక్చువల్గా నెక్స్ట్ రాబోతున్న వాళ్ళు కూడా చాలా విషయాలు చెప్తాను. బైబిల్లో మనం చూసినప్పుడు తెస్సలోనికీ పత్రికలో మాట్లాడినప్పుడు ప్రాణ, ఆత్మ, శరీరము అని బైబిల్లో ఉంది. బేసిక్ చూడండి, ఆత్మ అంటే నిజమేంటంటే నీవు యాక్చువల్గా, శరీరం అంటే మనకు తెలుసు, దీన్ని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాణం అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ ఈ శరీరంలో ఉంటున్నంత వరకు ప్రాణం అనేటువంటిది పనిచేస్తుంది. ఈ రెండు కలిసి ఒక చోట ఉన్నప్పుడు, శరీరము ఆత్మ రెండు కలిసి ఉన్నప్పుడు ప్రాణం ఉంటుంది. ఈ రెండు వేరైతే ప్రాణం కూడా పోద్ది. ఈ రెండు ఉన్న బేసిక్ ప్రాణం అంటే బేసిక్ దేని గురించి మనం మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు చూడండి చెప్తాను చూడండి. శరీరం దేవుడు ఇచ్చాడు. శరీరం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీ చుట్టూ జరుగుతున్నటువంటి కార్యాలు నీకు ఆ ఫీల్ ఉంటుంది చూసారంటే, బహుశా నీకు అది కోపం రావడమో, బాధ రావడమో, లేదంటే చల్లగా ఉండడమో, వెచ్చగా ఉండడమో, వేడిగా ఉండడమో, ఏదో ఒకటి ఉంటుంది చూసారా. అదేం చేస్తుందంటే నీ బాడీకి దేవుడు మనకి సెన్సెస్ ఇచ్చాడు. బహుశా జ్ఞానేంద్రియాలు సంథింగ్ అది అంటాం చూసారా, 5 సెన్సెస్ అంటాం, ఇంద్రియాలు ఇచ్చాడు. అవేం చేస్తాయంటే అదొక సెన్సార్లాగా పనిచేస్తుంది. నీ చుట్టూ వాతావరణం ఎలా ఉంది, నీ చుట్టూరు ఏం జరుగుతుంది, అది నీకు సంతోషాన్ని కలిగించే కార్యాలా, బాధ కలిగించే కార్యాలా, నీకు మేలు చేసే కార్యాలా, కీడు చేసే కార్యాలు, ఇవన్నీ కూడా నీ చుట్టూ జరుగుతున్నటువంటి దాన్ని ఈ శరీరం అనేటువంటిది ఒక యాంటెన్ లాగా సిగ్నల్స్ని లాక్కొని ఆ ఫీలింగ్స్ని తీసుకొని ఇది క్యాచ్ చేసి నీ మైండ్కి పంపిస్తుంది. అప్పుడు నీ మైండ్ ఈ ఫీలింగ్స్ని అన్నీ అర్థం చేసుకొని దాన్ని తగ్గట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ఏం చేయాలో దాన్ని మైండ్ నిర్ణయం తీసుకుని దాన్ని బట్టి ఆత్మ చేస్తుంది. ఈ బాడీ ఏం చేస్తుందంటే బాడీ ఫిజికల్ వరల్డ్తో కమ్యూనికేట్ అవుతుంది. శరీరం అనేటువంటిది భౌతికమైనటువంటిది, పదార్థములతో కూడింది. ఇది ఏం చేస్తుందంటే ఇది భౌతికమైన దాన్ని మాత్రం గుర్తిస్తుంది. శరీరం ఏం చేస్తుంది? భౌతికమైన దాన్ని గుర్తిస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి శరీరము గుర్తించదు. కానీ ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మ శరీర సంబంధమైనటువంటి గుర్తించడానికి దేవుడు ఇవ్వలేదు. ఆత్మతో ఆత్మ సంబంధ విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. అందుకంటే చూడండి, నువ్వు ఆత్మ సంబంధ ప్రతి కార్యం కూడా, నువ్వు జీవించే ప్రతి జీవితం కూడా శరీరంతో కాదు. అందుకే నువ్వు వాక్యం వినేది ఈ బుర్ర పెట్టడానికి కాదు, ఈ చెవులతో కాదు. కొన్నిసార్లు వాక్యం చెప్పడం భయం వేస్తుంది నాకు. ఎందుకంటే మనం ఎంతసేపు మైండ్తో అర్థం చేసుకుంటాం వాక్యాన్ని, ఈ చెవులతో విని అర్థం చేసుకొని ఈరోజు ఈ పాయింట్లు వచ్చినాయి అనుకొని ఎంతసేపు మెదడు పెట్టి జనరల్ బయట పుస్తకాలు చదివి అర్థం చేసుకుంటూ కొన్నిసార్లు ప్రసంగాలు అర్థం చేసుకుంటాం. కానీ ప్రసంగాలు నీకు వచ్చింది నీ శరీరాన్ని తృప్తిపరచడానికో, నీ మైండ్ని నింపడానికో కాదు. దేవుడు నిజంగా మాట్లాడితే చెవులోకి కాదు, లేదు లోపలికి వెళ్తుంది. నీతో మాట్లాడతాడు, నిజమంటే నీతో. దేవుడు సహవాసం చేస్తే నిజమే నీతో సహవాసం చేస్తాడు. దేవుడు దర్శిస్తే నేను ఆత్మలోనే దర్శిస్తాడు. దేవుడు ఆత్మ కాబట్టి నేను దర్శించేటప్పుడు కూడా దేవుడు ఆత్మలోనే దర్శిస్తాడు. అది అర్థం చేసుకోము కాబట్టి, ఆ జ్ఞానం మనకు లేదు కాబట్టి ఎంతసేపు ఏంటంటే దేవునితో కనెక్ట్ అవుదాం అనుకుంటాం, దేవుని సంది అనుభవిద్దాం అనుకుంటాం, దేవుని వాక్యం ద్వారా మనం బలపడాలనుకుంటాం. కానీ నువ్వు మైండ్తోనే నువ్వు అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నావు, ఈ శరీరంతోనే దేవుని సంది అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ నీలో ఉన్న ఆత్మ గురించి నువ్వు ఆలోచించట్లేదు. దేవుడు ఎక్కడ దర్శిస్తాడో నువ్వు అర్థం చేసుకోవట్లేదు, దేవుడు ఎక్కడ నీతో మాట్లాడతాడో నువ్వు గ్రహించట్లేదు. అందుకని చర్చకొచ్చినా మనకి ఇంకా అది డెడ్ చర్చలాగా ఉంటుంది. అంటే చర్చకొచ్చా ఊరినేదో 4 పాటలు నచ్చినవి, నీకు నచ్చినవి పాటలు ఉంటే ఆ పాటలను బట్టి ఫీలింగ్ని బట్టి దేవుడు ఉన్నాడు అనుకుంటావు. ప్రసంగం బాగుంటే అది నీకు నచ్చితే దేవుడు నీతో మాట్లాడు అనుకుంటావు. చాలా సందర్భాల్లో మనంసేపు దేవుడు ఈ ప్రపంచంతో నువ్వు కమ్యూనికేట్ చేయడం, ప్రపంచంతో సహవాసం చేయడానికి ఏ శరీరం అయితే ఇచ్చాడో నువ్వు దాంతో దేవుని కనెక్ట్ అవ్వాలని చూస్తున్నావు. అందుకే కొన్నిసార్లు నువ్వు చర్చిలోకి వచ్చా కూడా నీకు దేవుని సన్నిధి నువ్వు అనుభవించు.
ఎందుకంటే అసలు మనం లోపల నిజమేంటంటే నీవు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించట్లేదు, దాని గురించి ఆలోచించట్లేదు. అసలు అలాంటి ఒక జీవితం ఉందని కూడా మనం పెద్దగా పట్టించుకోవట్లేదు. బయట ప్రపంచానికి డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎలాగైతే అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ సహవాసం చేస్తూ మనుషులతో ఉంటున్నామో, చర్చలకు వచ్చే కూడా అలాగే ఎగ్జాక్ట్ ఉంటున్నాం. కాకపోతే ఏమనుకుంటే ఇక్కడ దేవుడి దగ్గర ఉన్నాను నేను అనుకుంటున్నాం మనం. నువ్వు వచ్చినప్పుడు శరీరంతో కాదు దేవుడు నీతో సహవాసం చేసేది, దేవుడు ఆత్మతో. దేవుడు ఆత్మ కనుక దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు వినగలగాలి అంటే కూడా నువ్వు ఆత్మ సంబంధంగా ఉండాలంటావు. అంటే అర్థం ఏంటంటే ఈ శరీరము గురించి పెద్దగా నువ్వు ఆలోచించకుండా, ఈ మైండ్ గురించి పెద్దగా ఆలోచించకుండా, వీటన్నిటి ఈ 5 సెన్సెస్ అన్నింటినీ నువ్వు పక్కన పెట్టేసి వాటిని అంచివేసుకొని నువ్వు లోపల నిజమేంటని నీవు ఆలోచించడం స్టార్ట్ చేస్తేనే నువ్వు దేవుని సంద ఎక్స్పీరియన్స్ చేస్తావు, దేవుడు నీతో మాట్లాడతాడు. అంటే చూడండి, చర్చకు వచ్చినప్పుడు మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో ఒకసారి ఆలోచించండి. చర్చకు వచ్చి పాటలు పాడితే ఎంత రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. నువ్వు చర్చలోకి వచ్చి కూర్చొని కూడా చుట్టూ జరుగుతున్నట్టు దాని మీద నువ్వు మైండ్ పెడుతున్నావంటే నేను గ్యారంటీగా బైబిల్లో చెప్తున్నాను, నువ్వు ఆత్మ సంబంధంగా నువ్వు లేవు. ఖచ్చితంగా ఆత్మ సంబంధం అంటే బేసిక్ అర్థం ఏంటంటే ఈ శరీరం వచ్చేటువంటి 5 సెన్సెస్ కంటే చల్లగా ఉంది, వెచ్చగా ఉంది, లీలగా ఉంది, అలా ఉంది అనే దాన్ని దాటేసి, వాటి పట్ల నీ ఫీలింగ్స్ కాకుండా దాన్ని దాటేసి నువ్వు ఆత్మ సంబంధంగా విషయాల మీద నీకు ఎక్కువ బాగా నీకు ఆ సెన్స్ పెరగాలి. అది నీకు వాస్తవం అవ్వాలి చర్చలోకి వచ్చినప్పుడు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే నువ్వు చుట్టూ జరుగుతున్న దాని మీద నుంచి నీ మైండ్ డైవర్ట్ అయిపోవాలి. అది డైవర్ట్ అయితేనే నువ్వు ఆత్మీయంగా నువ్వు ఉండగలుగుతావు. అది నిజమైన ఆత్మీయ స్థితి, అది నిజమైన ఆత్మీయ అనుభవం. అది నువ్వు అలా దేవునితో సహవాసం చేస్తావు, కానీ శరీరంతో సహవాసము చేయము. దేవుడు శరీరంతో నీతో మాట్లాడట్లేదు, దేవుడు నీతో ఆత్మతో మాట్లాడతాడు. అందుకని బైబిల్లో కొన్ని ఎక్స్పీరియన్స్ మనం చూసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనం చదువుతున్నాడు. కొన్నిసార్లు నిజంగా భౌతికంగా అది వాస్తవం అనిపిస్తుంది మనకి. అది కొన్నిసార్లు చదువుతుంటే అది భౌతికంగా దేవుడు దర్శించడం అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది భౌతికంగా కాదు, అది ఆత్మీయంగా దేవుడు దర్శిస్తాడు. అది కొన్ని కార్యాలు చూడండి, దేవుని వాళ్ళు అనుభవించినప్పుడు, దేవుడు కొంతమంది దర్శించే మాట్లాడినప్పుడు, దేవునికి మనుషుల మధ్యన కార్యాలు జరిగినప్పుడు కొన్నిసార్లు మనకేంటంటే అది చాలా లాజిక్గా అనిపించదు. ఉదాహరణకి దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేసేటప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చాడు, భోజనం చేశాడంట. ఇప్పుడు మనకు టక్కన అనిపిస్తుంది దేవుడు ఎలా భోజనం చేశాడు అనిపిస్తుంది మనకి. దేవుడు భోజనం చేయడం ఏంటో మనకు అనిపిస్తుంది, ఎందుకంటే మనం అక్కడ భౌతికంగానే మనం చూస్తున్నాం. మనం అంతవరకే మనం ఆలోచిస్తున్నాం. దాన్ని దాటి అబ్రహాము కంటూ ఒక నిజమైన ఆత్మ ఉంది, దేవుడు ఆత్మ. బహుశా అది అలా బైబిల్లో భౌతికంగా జరిగినంత వాస్తవంగా ఎందుకు రాయబడిందంటే ఆత్మీయత కూడా ఇంకా వాస్తవమే కాబట్టి కొన్నిసార్లు వాళ్ళకి ఆత్మీయ అనుభవాన్ని కూడా ఒక శరీర సంబంధమైన అనుభవాలు అంత వాస్తవంగా వాళ్ళు బలంగా రాస్తారు. కొన్నిసార్లు అది చదువుతూ మనం అనుకుంటాం అంత భౌతికంగా జరిగిందేమో అనుకుంటాం. నేను అంటాను దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడు భౌతికంగా జరగదు, దేవుడు అంతా ఆత్మీయంగానే జరుగుతుంది. దేవుడు ఎవరితోన్నా మాట్లాడాడంటే అర్థం ఏంటంటే ఇక్కడ మాట్లాడతాడు, ఇక్కడ కాదు. మనం దేవుని అనుభవించేది ఈ సెన్సెస్లో కాదు, దేవుని అనుభవించేది లోపల. నువ్వు భౌతికంగా చూస్తావు అనుకోండి, భౌతికంగా నేను చెప్తున్నప్పుడు నువ్వు వేరే ఏదో పని చేసుకుంటా ఉంటే నేను చెప్పేది నీకు జస్ట్ చెవు సౌండ్లోకి జస్ట్ ఒక సౌండ్లాగా వెళ్తుంది, కానీ ఇన్ఫర్మేషన్ నీకు వెళ్దు. కొంతమంది మైండ్ ఎక్కడ ఉంటుంది చూడండి, అప్పుడు మనం చెప్తున్నప్పుడు సౌండ్ వాళ్ళ చెవులోకి వెళ్ళింది, కానీ విషయం వాళ్ళకి అర్థమైందా? అర్థం కాదు. ఎగ్జాక్ట్ అలాగున్న కొన్నిసార్లు దేవుడు నీతోనే మాట్లాడతాడు, కానీ నువ్వు ఆత్మీయంగా లేవు కాబట్టి ప్రసంగని చెవులోకి అయితే వెళ్ళింది, కానీ దేవుని యొక్క స్వరం హృదయంలోనికి నీ ఆత్మలోనికి చొచ్చుకొని వెళ్ళలేదు. అందుకే అది జస్ట్ నీకు ఒక ప్రసంగమే, కానీ అది దేవుని యొక్క స్వరం నీకు అది కాదు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని కూడా శరీరంతోనే జీవించే ప్రయత్నం చేస్తున్నాం మనం. అందుకని చర్చలోకి వచ్చి కూడా ప్రతిదీ భౌతికంగా చూసి భౌతికమైన కారణాలను బట్టి అది గొప్పది అల్పమైనది అనేటువంటి ఒక ఆలోచననే మనం ప్రతిదీ ఎంచుతున్నాం మనం. కానీ పౌలు మాట్లాడుతూ అంటున్నాడు బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు. ఇన్ఫాక్ట్ ఇది చూడండి, అంతరంగ పురుషుడు ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నాను చూడండి. బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడతాను అంటున్నాడు. చూడండి, ఒకటి వాస్తవం తెలుసా, బాహ్య పురుషుడు రోజులు గడిచే కొలది బలపడ్డు. చెప్తాను చూడండి, ఎక్కువ మనం దేని మీద బేస్ అయిపోయి బతికేస్తున్నాం చెప్తున్నాను. ఎక్కువ దేని మీద బేస్ బతికేస్తున్నాం అంటే ఏదైతే ఉన్న కొందికి బలహీనం అయిపోతుందో, ఏదైతే ఉన్న కొందికి చావుకు దగ్గర అవుతుందో, ఏదైతే ఉన్న కొందికి తగ్గిపోతుందో, బలహీనం అయిపోతుందో, మృతతుల్యం అయిపోతుందో దాని మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నాం మనం. 2 జీవితాలు మనకున్నాయి తెలుసా.
దేవుడు రక్షణ పొందినంత వరకు నీ జీవితం బహు శరీర సంబంధ జీవితమే. నువ్వు ఆత్మ సంబంధమైన కార్యాలకు ఇంకా నువ్వు బ్రతకడం స్టార్ట్ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఒకసారి రక్షణ పొందేవో, బైబిల్ చెప్తున్న మాట అంటే ఎవడన్నా క్రీస్తునందు ఉంటే అంటే అర్థం ఏంటంటే అప్పుడే రక్షణ పొందితే వాడు నూతన సృష్టి. ఏ రకమైన నూతన సృష్టిగా మారాం మనం? ఇంకను అదే పర్సనాలిటీ కదా, ఇంకను అదే హైటు, అదే వెయిట్, అంత అదే. నువ్వు భాషను తీసుకొని బయటకు వస్తాను నువ్వేం పరిశుద్ధంగా, బహిరంగంగా పరిశుద్ధంగా నువ్వేం మారిపోలేదు. కానీ బైబిల్ అంటుంది నువ్వు నూతన పరచబడ్డని బైబిల్ చెప్తుంది. నూతన సృష్టి. ఎక్కడ నూతన? అంత అదే పాత కదా, అదే జుట్టు, అదే కలరు, అంత హైటు, వెయిట్, అంత అదే కదా. ఏం మారింది? నూతన అన్నాడు బైబిల్ లోపల. నీ ఆత్మ మారడం దేవుడు చెప్తున్నాడు, నీ శరీరం మారడం గురించి కాదు. నూతన సృష్టి అన్నప్పుడు నువ్వు కొత్తగా అప్పుడే పుట్టావు దేవుని రాజ్యంలో. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందినప్పుడు కొత్తగా నువ్వు పుట్టావు, అప్పుడు నీ లైఫ్ అప్పుడు స్టార్ట్ అయ్యింది తెలుసా. అప్పుడు అసలైనటువంటి జీవితం అప్పుడు స్టార్ట్ అయింది మన లైఫ్లో. అంతకుముందు జీవితం అంతా కూడా శరీర సంబంధ జీవితమే. రక్షణ పొందినటువంటి ఆ క్షణము నుండి అసలైనటువంటి జీవితము నువ్వు జీవించడం స్టార్ట్ చేసావు. అంటే రక్షణ పొందినటువంటి వాళ్ళ సంగతి ఏంటి? అసలు ఇంకా అసలైనటువంటి జీవితం ఇంకా స్టార్టే అవ్వలేదు. భౌతికమైన జీవితం స్టార్ట్ అయింది, అసలైనటువంటి శాశ్వతమైనటువంటి జీవితం ఇంకా స్టార్టే కాలేదని అర్థం. కానీ బయలు చెప్తున్న మాట ఏంటంటే మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో నువ్వు క్రీస్తులో ఉన్నావు, నూతన సృష్టిగా మారుతున్నావు. అప్పుడు అంటే కొత్తగా అప్పుడే నువ్వు పసిపిల్లలాగా నువ్వు దేవుని రాజ్యంలో జన్మించావు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నువ్వు జన్మించావు సంతోషమే, దేవుని రాజ్యంలో దేవుని కుటుంబంలో జన్మించావు మంచిదే, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు జన్మించినప్పుడు ఎలాగున్నావో 10 సంవత్సరాల తర్వాత కూడా అలాగనే ఉంటే ఎవరో నీ గురి నిన్ను బట్టి సంతోషించరు. కానీ మనం అనుకుంటామంటే నేను తిరిగి జన్మించాను, నేను బాప్టిజం తీసుకుని 10 years అయింది, 15 years అయింది, 20 years అయిందని ఈ రోజులో దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, దానికి కూడా పార్టీలు వేస్తున్నారు చాలామంది. నేను రక్షణ పొంది 20 సంవత్సరాలు అయిందని, 30 సంవత్సరాలు అయిందండి. ఎంత ఎదిగావు? పుట్టేవు కరెక్ట్, ఎంత ఎదిగావు? నీకు లెక్క ఉందా? నీకు అంచనా ఉందా? మనం ఎవరు అంత లోతు ఆలోచించలేదు. మనం రక్షణ అంటే ఒక ఎక్స్పీరియన్స్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ రక్షణ పొందాం అంటే తిరిగి జన్మించాం అప్పుడే ఎదిగామా లేదా అంటే ఒక రకంగా అది ఎలాంటిదంటే నువ్వు ఆలోచించుకోకపోతే నీ కుటుంబంలో ఎవరో పుట్టారు, ఫస్ట్ బర్త్డే చేసావు, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు, సెకండ్ బర్త్డే చేసావు, థర్డ్ బర్త్డే చేసావు, 10th బర్త్డే చేసావు, ఇంక నువ్వు ఆ శరీరం అలాగే ఉంది. అప్పుడు ఆ బర్త్డే నువ్వు సంతోషిస్తావా? పోనీ బర్త్డే సంగతి పక్కన పెడదాం, ఆ రోజు సంగతి పక్కన పెడదాం, మిగిలినట్టు 364 రోజులు ఉంటాయి కదా, 65 రోజులు. అప్పుడు సంతోషిస్తారా? నిన్ను ప్రేమించే వాళ్ళు, నీ కుటుంబం ఎవరు కుటుంబంతో ఉన్నావో వాళ్ళు సంతోషిస్తారు నువ్వు అలాగనే ఉంటే? ఎవరు సంతోషించరు. నేను చూసినప్పుడు చాలా బాధపడతారు. ఎందుకంటే నువ్వు పుట్టడైతే పుట్టావు, కానీ నువ్వు ఎదుగుదల లేదు, ఎదగలేదు నువ్వు. అప్పుడు ఎదగనప్పుడు పిల్లలకు కనుక ఎదగకపోతే ఇంకా చిన్నప్పుడులాగా బుజ్జిగా బిల్ల ఇంకా అలాగ ఉన్నాడు, ఎప్పుడు ఇలాగ ఉండాలి అంటారా? ఏ తల్లిదండ్రులు అలా అంటారా? చిన్నప్పుడు సాఫ్ట్గా సున్నితంగా మంచిగా ఉంటారు, కానీ నా పిల్లడు ఎప్పుడు ఇలాగ ఉండాలి, నా పిల్లలు ఎప్పుడు ఇలా ఉండి ఎవ్వరు అనుకోము. టైం టు సిస్టమేటిక్గా ఆటోమేటిక్గా ఎదగాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎదిగితే సంతోషిస్తాం, ఎదగకపోతే బాధపడతాం. శరీర సంబంధంగా చూసుకుంటే. మరి ఇప్పుడు ఆత్మ సంబంధంగా చూసుకుంటే, ఆత్మ సంబంధంగా మనం దేవుని రాజ్యంలో పుట్టాం, అది దేవుని కృపను బట్టి జరిగింది, కానీ ఎంత ఎదిగాం? ఎందుకు చెప్తున్నా చూడండి, ఎదుటి గురించి మాట్లాడుతుంటే అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితం కూడా నీకు వాస్తవంగా మారాలి. చిన్నపిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు మాట్లాడుతుంటారు, వాళ్ళకే పుట్టావు, కానీ నువ్వు మాట్లాడతావు, కానీ వాళ్ళకి అన్నీ అర్థము కావు. కానీ వాళ్ళు ఎదుగుతూ ఉంటే వాళ్ళ శరీరము వాళ్ళ మైండ్ కరెక్ట్గా పనిచేస్తే కాలం గడిచే కొలది నువ్వు మాట్లాడే ప్రతిదీ క్లియర్గా వాళ్ళకి వినబడుతుంది కదా. వినబడుతుంది కాబట్టి ప్రతిదానికి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. పెద్దవాళ్ళు అయ్యే కొందికి నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు వాళ్ళతో సహవాసం చేస్తూ నువ్వు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు నువ్వు ప్రతి మాటకి, ఇంకా చెప్పడం నువ్వు చేసే ప్రతి సౌండ్కి కూడా వాళ్ళు తిరిగి స్పందిస్తారు. పెద్దవాళ్ళు అయ్యే కొందికి నీ భాష వాళ్ళకి అర్థమయ్యే కొలది నువ్వు అరిసి కేకేసినా అది బహుశా అది సంతోషంలోనూ కేకేసావు, బాధలో కేకేసావు కూడా, కేకలు కూడా వాళ్ళకి అర్థమైపోద్ది. నువ్వు అమ్మో అన్నప్పుడు లేదా అమ్మ అన్నప్పుడు లేదా నువ్వు ఇంకేదన్నా అన్నప్పుడు ఆ సౌండ్ బట్టి కూడా నీ పిల్లలకి నువ్వు బాధపడుతున్నావో సంతోషిస్తున్నావో కూడా తెలిసిపోద్ది. సౌండ్ ఒకటే, పదం ఒకటే, కానీ డిఫరెన్స్ ఉందా లేదా? ఎందుకని? చిన్నప్పుడు వాళ్ళకి అది తెలియదు, పెద్ద కొందికి ఎదిగారు కాబట్టి ఆ సౌండ్ని బట్టి కూడా నీ మనసులో ఏముందో, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో కూడా నీ పిల్లలకి తెలుస్తుంది కదా.
అప్పుడు అదే ఆత్మీయంగా అన్వయించుకోండి. నువ్వు ఆత్మీయంగా నిజంగా కనుక సిస్టమేటిక్గా ఎదుగుతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాట ఒకటవ్వచ్చు, ఉందని చెప్పాడు అమ్మ అబ్బా ఏదో అలా అవ్వచ్చు, కానీ అందులో దేవుడు ఎలాగ నీతో కమ్యూనికేట్ చేస్తాను, ఏమని నీకు చెప్తున్నాడు కూడా నీకు అర్థం కావాలి కదా. అలా ఎప్పుడు అర్థమవుతుంది నీకు? నువ్వు ఎదిగితేనే కదా నీకు అర్థమవుతుంది. నువ్వు ఎదగకపోతే నువ్వు చర్చకొచ్చి దేవుడు మాట్లాడలేదండి నువ్వు అంటావు. జస్ట్ ప్రసన్న కుమార్ ప్రసంగం చేశాడండి, దేవుడు మాట్లాడింది ఏమీ లేదు, ఆయన జస్ట్ ప్రసంగం చేశాడు, ఆయన 4 మాటలు తెలుసు చెప్పారు, ప్రసంగం విన్నా వెళ్ళిపోయాము, ఆయన ప్రసంగం బాగా చేస్తాడండి, చేశాడంతే. అంతవరకే నువ్వు ఆలోచిస్తే అర్థం ఏంటంటే నీకు ఇంకా దేవుని యొక్క మాట నీకు అర్థము కావటంటే ప్రాబ్లం నీది. ఎందుకంటే నువ్వు ఇంకా ఎదగలేదు. ఎదుగుతూ ఉంటే నువ్వు దేవుని యొక్క స్వరం ఏంటో నువ్వు గుర్తించడం నీకు అలవాటు అవుతుంది. అలవాటు అయ్యే కొలది దేవుని యొక్క స్వరాన్ని గుర్తించడం చాలా ఈజీ అవుతుంది నీకు. నువ్వు ఎదిగితే ఈజీ అవుతుంది. నువ్వు ఎదగలేదనుకో నీకు అది అర్థమే కాదు. అప్పుడు కేవలం నిలబడి ప్రసంగం చేస్తున్న మనిషి యొక్క స్వరం తప్ప అంతకు మించి నీకు ఆ గంట ప్రసంగం నీకు ఏది పెద్దగా ఉండదు. కానీ దేవుడు మనతో ఎలా ఉండడానికి ఇష్టపడతాడు? దేవుడు ఎలా ఉండడానికి ఇష్టపడతాడంటే, ఇప్పుడు నేను అసలు చెప్తాను, ప్రతిదీ కూడా నీ విశ్వాసం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు, నోటితో ఒప్పుకుంటాడు. విశ్వాసం ఎక్కడుంటుంది? విశ్వాసం ఎక్కడ కాదు ఉండేది, ఇక్కడ ఉంటుంది. అంటే నీ ఆత్మలో చెప్తున్నా, అంటే హృదయం అనొచ్చు ఒక రకంగా. బైబిల్ చూడండి, ఈ వారాలు నేను చెప్తున్నప్పుడు బహుశా ఆత్మ అన్నా, ఒకవేళ నేను హృదయం అన్నా లేదా అంతరంగ పురుషుడు అన్నా బేసిక్గా ఒకటే. నిజమేంటంటే నీ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఓ టైం వస్తే నువ్వు శరీరాన్ని వదిలేసి వెళ్తుండొచ్చు చూసారా, ఆ నీవు గురించి మాట్లాడుతున్నాను నేను, శరీరం గురించి కాదు. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? విశ్వాసం హృదయంలో ఉంటుంది. అలాగే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు అంట ప్రేమను తన హృదయంలో మన హృదయాల్లో కుమ్మరించాడంట. ప్రేమ ఎక్కడ వస్తుంది? నువ్వు ఇతరులు ప్రేమించాలని ప్రేమ ఎక్కడ వస్తుంది? ఇక్కడి నుంచి రాదు. విశ్వాసం ఎక్కడి నుండి రాదు, ప్రేమ ఎక్కడి నుండి రాదు. విశ్వాసం ఎక్కడి నుండి అనుకున్నాం అనుకో, నీకు కొన్ని మైండ్కి కొన్ని అర్థం కావు. చూసారు, అర్థం కానప్పుడు నువ్వు విశ్వాసం ఉంచడం మానేస్తావు. చాలామంది ఈ బుర్రలో వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అదే విశ్వాసం అనుకుంటున్నారు. అందుకే చాలాసార్లు ఈ శరీరానికి ఈ మైండ్కి ఈ రెండు కలిపి నీ ఆత్మ ఎప్పుడు కూడా విరోధము పోరాటం ఉంటుంది. ఎందుకంటే దేవుడు మాట్లాడేది ఈ మైండ్కి నిజంగా అర్థము కాదు, ఈ శరీరానికి అర్థము కాదు. అది నువ్వు ఆత్మచేతని వివేచిస్తాను బైబిల్ చెప్తుంది. అది చాలా సందర్భంలో కొన్నిసార్లు ఎందుకు నమ్మమంటే నీ మైండ్కి అర్థం కాలేదు. ఇంతకుముందు నువ్వు నమ్మినప్పుడు నీ మైండ్కి అర్థమయ్యింది, నువ్వు నమ్మేసావు, నీకు లాజికల్గా ఎలాగది సాధ్యమో నీకు అర్థమయ్యింది, అందుకని అది విశ్వాసం వేసుకున్నావు. బహుశా కొంతమంది మెంటల్గా నీకు ఒక అవగాహన వచ్చింది, నీకు ఒక అవేర్నెస్ వచ్చింది, నీకు లెక్కలు వేసుకున్నావు, మెంటల్గా క్యాలిక్యులేట్ చేసావు, నీకు అర్థమైంది కాబట్టి అది సాధ్యం అనుకుంటున్నావు. నేను సాధ్యమని నమ్మాను కాబట్టి అది విశ్వాసం అని నువ్వు అనుకుంటున్నావు. అది యాక్చువల్ విశ్వాసము కాదు. ఎందుకంటే విశ్వాసం ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వదు. విశ్వాసం ఇక్కడ పనిచేస్తుంది. విశ్వాసం ఎక్కడ పనిచేస్తుంది. అలాగే ఏదైనా సరే దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ. వాయిద్యాలు వాయిస్తామా? వాయిస్తాం. కానీ ఓ పాయింట్ వస్తే నువ్వు వాయిద్యాలు వాయిస్తావు, కానీ నీ మైండ్ వాయిద్యాల మీద ఉండకూడదు. నువ్వు పాట పాడతావా? పాట పాడతావు, కానీ నువ్వు ఏం పాడుతున్నావు, ఎలా పాడుతున్నావు దాని మీద దాటి వెళ్ళిపోవాలి లోపలికి. అప్పుడు నువ్వు ఆత్మసత్యంతో ఆరాధిస్తావు, అప్పుడు నువ్వు దేవుని సన్నిధిని నువ్వు అనిపిస్తావు. కానీ ప్రాబ్లం అంటే ఈరోజు మనకి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయిపోయింది ప్రతిదీ. ఇప్పుడు వాక్య ప్రసంగం కావచ్చు, పాటలు కావచ్చు, ఏదైనా సరే పెర్ఫార్మెన్స్ ఎంత బాగుంటే అది ఆత్మీయంగా అనేసుకుంటున్నాం. అందుకే ఎంత సిల్లిగా ఆలోచిస్తామంటే డ్యాన్స్ వేస్తే అక్కడ అది ఆత్మ సంతోషం అనుకుంటున్నాం. అంటే బేసిక్గా ఉందంటే శరీరంలో ఉంటేనే నువ్వు జీవితం, శరీరం లేకపోతే జీవితం లేదంటున్నావు. అంటే డ్యాన్స్ అయిపోతే డ్యాన్స్ నువ్వు ఆనందించట్లేదా దేవుల్లో? ఏం ప్రతిదిన మనకేంటి అదే ఆత్మీయ జీవితం అనుకుంటున్నాం. ఎందుకంటే బయటకు అదే కనబడుతుంది. దాన్ని చూసి మురిసిపోతుంది, దాన్ని చూసి సంతోషం ఫీల్ అయిపోతాం, దాని చూసి ఆకర్షించబడుతున్నాం. ఎందుకు ఆకర్షించబడతాం అలాంటి వాటికంటే మనం ఎదగలేదు కాబట్టి. ఒక వాక్య భాగం చూద్దాం చూడండి ఒకసారి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మాత్రం చదువుతాను. ఇంక పైన చాలా చెప్పాడు, వీళ్ళతో రాబోతున్న వారిలో తర్వాత మనం చూసుకుందాం. జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా కొన్ని విషయాలు చెప్తున్నా. 15వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు
కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండక ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు. గమనించిన క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలు ఎదుగుదము. ఇక్కడ చాలా చెప్తాడు. ఇక్కడ దేవుడు అపోస్తులు అందరూ ఎందుకు ఇచ్చాడు అంటే క్షమాభివృద్ధి కలగడానికి అని అలా మాడుతూ ఎదుగుదాం అంటున్నాడు. ఎదిగితే వచ్చే బెనిఫిట్ ఏంటి? ఎదిగితే వచ్చే బెనిఫిట్ ఏంటంటే నీకు అసలైనటువంటి విషయం ఏంటో, ఏది ముఖ్యమో, ఏది వాస్తవమో, ఏది సత్యవాక్యమో నీకు అర్థమవుతుంది. పిల్లలతో ఉన్న ప్రాబ్లం ఏంటి? పిల్లలు చూడండి, పిల్లలు కిడ్నాప్ చేయాలంటే చాక్లెట్ ఇచ్చి కిడ్నాప్ చేసేస్తారు. ఎందుకని? పిల్లలకి ఆ చాక్లెట్ చాలు, వాళ్ళు దానికే కనెక్ట్ అవుతారు. నువ్వు వాళ్ళకి ఇంకేదన్నా ఒక డబ్బులు కట్టువు, వాళ్ళు కనెక్ట్ అవ్వరు దానికి. వాళ్ళు చాక్లెట్తోనే అంటే చాక్లెట్కి ఈజీగా వాళ్ళు పడిపోతారు. ఎందుకని? వాళ్ళు పసిపిల్లలు కాబట్టి చాక్లెట్తో కనెక్ట్ అయిపోతారు. వాళ్ళు పైన బాగా కనబడేది, బాగా మెరిసి దానికి ఆకర్షించబడతారు, వీళ్ళు దాన్ని పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళకి ఏది వాల్యుబుల్లో, ఏది కోరుకోవాలో కూడా వాళ్ళకి యాక్చువల్గా తెలియదు. అందుకనే పిల్లల విషయం ఏం చేస్తాం? వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకి వదిలే మనం తీసుకుంటాం. వాళ్ళకి బదులుగా కొంతకాలం ఎదిగే వరకు వాళ్ళకి అవసరమైన ప్రతిదానికి నిర్ణయం మనము తీసుకుంటాం. వాళ్ళకి మంచి చెడు ప్రతిదీ అర్థమయ్యే వరకు మనం నిర్ణయం తీసుకుంటాం. ఎందుకని? వాళ్ళ పిల్లలు, వాళ్ళకి అన్నీ తెలియవు కాబట్టి. మనం ఎదిగామనుకుంటున్నాం కాబట్టి మనకు అన్నీ తెలుసు అనుకుంటున్నాం, భౌతికంగా ఎదిగాం. ఇక్కడ పౌలు అంటున్నాడు, అటు ఇటు కొట్టుకొని పోకుండా ఏ పడితే ఉపదేశానికి ఎటు పడితే అటు ఇదే సత్యము, ఇదే ఆత్మీయ జీవితము, ఇదే నిజమైనటువంటి ఉద్యోగం అనుకోని అలా అటు ఇటు కొట్టుకొని పోకుండా ఉండాలంటే పౌలు అన్నాడు మీరు ఎదగండి అంటున్నాడు. ఎదిగితే వాస్తవం నీకు అర్థమవుతుంది. వాస్తవం ఏంటో మనకి అర్థమవుతుంది. ఎదగకపోతే ఏంటంటే నీకు బయటకి మెరుస్తూ కనిపించే ప్రతిదానికి నువ్వు ఆకర్షించబడతావు. చాలా సందర్భాల్లో కొన్ని సంఘాలకు కూడా అంతే. బయట కనిపించేది ఆకర్షణగా ఉంది కాబట్టి మనం అక్కడ అట్రాక్ట్ అవుతాం. కొన్నిసార్లు మనం అనుకుంటే అక్కడ ఏదో జరిగేసరికి, హడావుడిగా ఏదో జరిగేసరికి, సర్కస్ జరిగేసరికి అక్కడ అంతా 10 మంది గంతులు వేస్తారు, మనం అంతా అదే ఆత్మీయ జీవితం, అదే సంతోషం, అక్కడ ఏదో ఉంది, మనకి ఇదేమో లేదనుకుంటాం. చాలామంది ఈరోజు ఏం చెప్తారు? దావీదు డ్యాన్స్ వేశాడు. ఎన్నిసార్లు వేసాడు డ్యాన్స్? దావీదు ఎన్నిసార్లు డ్యాన్స్ వేశాడు? ఒకసారి వేసాడు. అప్పుడు దావీదు దేవుళ్ళు ఒకసారి ఆనందించాడా? చాలాసార్లు దావీదు ఆనందించాడు. దేవుని స్తుతించి ఆరాధించే విషయంలో దావీదుని మించినటువంటి వాళ్ళు లేరు. అంతగా స్తుతి ఆరాధన ద్వారా దేవుని సన్నిధిని అనుభవిస్తాడు. అంత లోతుగా ఎక్స్పీరియన్స్ చేసేటువంటి దావీదు అన్ని పాటలు రాసి వాయిద్యాలు వాయిస్తూ అలాంటి దావీదు అంత గొప్పగా భక్తిగా ఉండేటువంటి దావీదే తన జీవితంలో ఒక్కసారి మాత్రం డ్యాన్స్ వేశాడు. ఈ రోజులో చాలామంది ప్రతిసారి డ్యాన్స్ వేసేస్తూ దావీదు వేసాడు అంటారు. పైచు ఎంత అల్పంగా చాలామంది ఆలోచిస్తారంటే అది క్రీస్తుల ఆనందం అంటే నిజమేనేస్తున్నాం మనం. ఎందుకని? నువ్వు దేన్ని కొట్టుకొని పోతున్నావో అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదిగావో తెలిసిపోతుంది. నువ్వు దేనికి ఆకర్షించబడుతున్నావు దాన్ని బట్టి నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదిగావో క్లియర్గా చెప్పేసేయచ్చు. ఇక్కడ కొంతమంది అబద్ధ బోధ వైపు, వేరే ఉపదేశాల వైపు వెళ్ళిపోతుంటా అన్నాడు. మీరు ఎదగండి అంటున్నాడు పౌలు. ఎందుకని? ఎదిగితే నువ్వు కొట్టుకొని పోవు. ఎదిగితే వాస్తవం నీకు అర్థమవుతుంది. ఎదిగితే నిజమైన ఆత్మీయ జీవితం నీకు అర్థమవుతుంది. అప్పుడు నేను మోసం చేయలేరు. అప్పుడు నిజమైన ఆత్మీయ జీవితం ఏంటో, నిజమేంటంటే విషయం ఏంటో, దేవుని కార్యాలు ఏంటో నీకు అర్థమవుతాయి. అప్పుడు నువ్వు పైన జడ్జ్మెంట్ అవ్వు. నీకు ఆత్మీయ జ్ఞానం ఉంది, నువ్వు ఎదిగవు కాబట్టి నీకు విషయాలు అర్థమవుతాయి. అందులోని అడ్వాంటేజ్ ఏంటి? నువ్వు దానికి అటు ఇటు నువ్వు కొట్టుకొని పోవు. ఎదిగితే కొట్టుకొని పోవు, ఎదగకపోతేనే కొట్టుకొని పోతుంటాం. ఎదగకపోతేనే. ఆత్మీయ విషయాల్లో మనకి ఎంత జ్ఞానం ఉంది, ఎంత ఎదిగామో ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఎంత ఎదుగుతున్నాం. ఇప్పుడు చూడండి, భౌతికంగా చూసుకున్నాం అనుకోండి, చూడండి మామూలుగా పిల్లల దశ ఉంటుంది, అంటే ఇన్ఫాంట్ స్టేజ్ అంటే చూసారు, అంటే పసిపిల్లలు. ఆ తర్వాత పిల్లల దశ ఉంటుంది, ఆ తర్వాత యవ్వన దశ, ఆ తర్వాత పెద్ద వయసు. బేసిక్ 4 కేటగిరీ తీసుకుందాం జస్ట్ మామూలుగా. పసిపిల్లల దశ ఒకటి ఉంది, అది మామూలుగా చైల్డ్హుడ్ ఒకటి ఉంది, అంటే పిల్లల్లో ఉండేటువంటి ఆ యొక్క స్టేజ్ ఉంది. ఆ తర్వాత యవ్వన కాలం ఉంది, లేదంటే అడలసెంట్ ఏజ్ అంటారు చూసారు, అలా బేసిక్ అలాంటిది అది ఉంది. ఆ తర్వాత పెద్దవాళ్ళు ఎదగడం గురించి ఉంది అనుకుందాం. 4 స్టేజెస్ తీసుకుందాం జనరల్గా భౌతికంగా. 4 స్టేజ్లో ప్రతి మనిషి 4 స్టేజెస్లో ఉంటాం భౌతికంగా. సంవత్సరాలు గడిచే కొలది అలాగా ప్రోగ్రెస్ అవుతా ఉంటాం. ఇప్పుడు ఆత్మీయం కూడా అలాగే తీసుకుందాం ఒకసారి. ఆత్మీయంగా అలాగే తీసుకుందాం. ఆత్మీయం కూడా 4 పసిపిల్లలుగా అన్నాడు, లేదా పిల్లల వల్లే మీరు ఉండదు అంటున్నాడు. ఎదగాలి అంటున్నాడు, బలమైన ఆహారం తీసుకుని అంటున్నాడు. బేసిక్గా మనం కూడా, ఎందుకంటే భౌతికమైనది ఆత్మీయంది దాదాపు ఒకేలాంటి ప్యారలల్గా ఉంటుంది కాబట్టి అలా ఒకసారి ఆలోచన చేసుకుంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాం ఒకసారి ఆలోచించండి. మీరు ఆత్మీయంగా మీరు వయసు పెరిగింది 30, 40, 50 వస్తున్నాయి కాబట్టి మేము మెచ్యూర్ అయిపోయాం, మేము పెద్దోళ్ళు ఎదిగేసాం, మేము పెద్దలుగా ఉన్నామని మీరు అనుకుంటున్నారు. అంటే లోపల నిజమేంటంటే నీవెంత ఎదిగావు ఇప్పుడు ఆలోచించవా? ప్రాబ్లం కొన్నిసార్లు ఏంటంటే 40, 50 సంవత్సరాల బాడీలో కూడా ఆత్మహత్య ఇంకా పసిపిల్లలు అంటే అదే ప్రాబ్లం.
మనం బయట చూసి మోసపోతాం. రక్షణ పొంది 40-50 ఇయర్స్ అయిపోయిందంటే బ్రహ్మాండం అని అంటాం. కానీ అందులో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఎంత ఎదుగుదల ఉందో ఎవరికి తెలియదు. 2 పేర్లోకి వెళ్తే బాగానే ఉంటుంది. కానీ ప్రాబ్లం కొన్నిసార్లు అంటే వయసు పెరుగుతుంది కానీ బాడీ పెరగకపోతే మనం చూసి బాధపడతాం. అలా కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో కూడా చాలా రక్షణ పొంది 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయింది. అంటే నువ్వు పుట్టే వరకు 20 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆత్మీయంగా ఎంత ఎదిగో, ఇంకా పసిపిల్లల స్టేజ్లో ఉన్నామా, లేదా పిల్లల స్టేజ్లో ఉన్నామా, లేదా కనీసం అట్లీస్ట్ ఒక యవన దశ లాంటి స్టేజ్లో ఉన్నామా, లేదా పెద్దవాళ్ళ యొక్క స్టేజ్లో మనం ఉన్నామా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీకు ఏ స్టేజ్ మీకు తెలుస్తుంది. జస్ట్ నిజంగా సీరియస్గా ఆలోచన. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. జస్ట్ ప్రసంగం చేయండి. అది ఇదో రకం గురువారాలు చెప్తున్న మెసేజ్ లాగా ఉంటుంది. ఆదివారాలు మెసేజ్ లాగా ఉంటుంది కొన్నిసార్లు. ఒకసారి మీరు ఆలోచించండి, నిజంగా ఎంత ఎదుగుంటాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ప్రసంగం అనేసి ఆత్మజీవితం అంటే ఇది అనుకుని 2 పాయింట్లు గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఇది ఎదగడం కోసం మాడుతున్నాం మనం. ఎదిగేటువంటి ఆత్మీయ జీవితం గురించి మాడుతున్నాం. నువ్వు చర్చికి ఎన్నిసార్లు వస్తున్నావు అన్నది కాదు ఇక్కడ ఇష్యూ. ఇక్కడ భోజనం ఎన్నిసార్లు చేశాను దాన్ని బట్టి పిల్లడు ఇద్దరు క్యాలిక్యులేట్ చేస్తాం. పిల్లోడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది, ఇంకా మరుగుజ్జులాగా ఉన్నాడు. రోజుకు 2 పట్ల భోజనం చేస్తున్నాడు అండి, చికెన్ మటన్ తింటున్నాడు కాబట్టి నా పిల్లడు ఎదిగాడు అంటే మనం నమ్ముతామా? అది ఎదుగుదల అంటాం మనం? చెప్పండి, ఎదుగుదల అంటాం. అది ఎదుగుదల కాదు. ఎదుగుదల కాదు. నువ్వు జస్ట్ చర్చకు వారానికి 3 సార్లు చర్చకు వచ్చేస్తున్నావు కాబట్టను, లేదంటే ప్రార్థన చేసేస్తున్నావు కాబట్టను, లేదా ఇంకేదో చేసేస్తున్నావు కాబట్టను ఎదిగేసాను. ఎదుగుదల అనేటువంటిది ఆ లెక్కల్లో దాన్ని చెయ్యం. అలా చూడం. ఎదుగుదల ఆ లెక్కన చూడం. దాని వేరే లెక్క ఉంటుంది. కానీ విషయం చెప్పనా, చాలా సందర్భంలో మన ఆత్మీయ జీవితం మనం అనుకుంటామంటే నేను బాగానే ఎదిగానని మనం అనుకుంటాం. నేను బాగానే ఎదిగాను. మీకు తెలుసా, పిల్లలు ఎగ్జాక్ట్ అలా అనుకుంటారు. తెలుసా, పిల్లలే అనుకుంటారు అలాగా, పెద్దలు అలా అనుకోరు. పిల్లలు ఉంటారు చూడండి, 15-20 ఇయర్స్ ఉంటారు. వాళ్ళ మమ్మీ డాడీతో అంటారు నాకు అన్నీ తెలుసు, ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ వచ్చేసి డిగ్రీ చేస్తారు అనుకోండి. అలా అనుకుంటారు, మా మమ్మీ డాడీ ఇంకా నాకు చెప్తాను నాకు అన్నీ తెలుసు, నాకు చాలా జ్ఞానం ఉందనుకుంటారు. కానీ వాస్తవం ఏంటి? ఎవరైతే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు నాకు అన్నీ తెలుసు అనుకుంటాడో, తెలుసు అనుకుంటున్నాడన్న విషయం ఏం ప్రూవ్ చేస్తుందంటే వానికి అన్నీ తెలియవని అర్థం. పెద్దలు అవుతాం, 56 సంవత్సరాలు వస్తాయి, వాళ్ళు మాకు అన్నీ తెలుసు అంటారా? చెప్పండి, అంటారా? పెద్ద వయసులో అంటారా? ఓ 50-60 ఇయర్స్ వాళ్ళు ఆ మాట అంటారా? ప్రపంచంలో ఎవరన్నా ఎవరు ఆ మాట అంటారు? ఎందుకంటే ఎదిగే కొలది నీకేం తెలుసు అంటే నీకు తెలిసింది చాలా తక్కువ, నీకు తెలియకుండా ఉన్నది ఇంకా చాలా ఉందన్న విషయం నీకు అర్థమవుతుంది. బట్ ఇంకా చెప్పమంటారా? ఎదిగే కొలదే నువ్వు ఎక్కడ సరిగ్గా లేవో, నువ్వు ఎక్కడ ప్రాబ్లమ్స్లో ఉన్నావో, నువ్వు ఎక్కడ సరిగ్గా బిహేవ్ చేసి ఉండాల్సిందో, నువ్వు ఎక్కడ సరిగ్గా మాట్లాడలేకపోయావో నీకు తెలిసిపోద్ది. పిల్లలకి అది తెలీదు. పిల్లలు వాళ్ళు చోటు చేస్తారు, చేసింది కరెక్టే అంటారు. అందుకే వాళ్ళు తప్పు దిద్దుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు మాకన్నీ తెలుసు, మాకన్నీ అర్థమని. వాళ్ళకే అర్థం కాలేదు అనుకుంటారు. నాకన్నీ తెలుసు, నాకు ఇంకా ఆత్మ సంబంధం కూడా నాకు అన్నీ తెలుసండి, నేను బాగానే ఎదిగాను, నేను పసిపిల్లను కాదు, నేను బాగా మెచ్యూర్ అయ్యాను అని నువ్వు అనుకుంటున్నావంటే నీ మనసులో నాకు కూడా అన్నీ తెలుసు, నాకెవరు చెప్పవసరం లేదు, ఎలా బిహేవ్ చేయాలి చర్చలోకి వచ్చాక, నేను ఏం చేయాలి ఎలా చేయాలి నాకు ఎవరు చెప్పవసరం లేదు నువ్వు మనసులో అనుకుంటున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా పసిపిల్లలుగా ఉన్నావు. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు. పిల్లలే అనుకుంటారు అలాగా, పెద్దలు అలా అనుకోరు. కానీ అది ఎంత ఎదిగేసామన్నది ఎంత బలంగా ఉంటుంది మీకు తెలుసా? 10th అవుతుంది, ఇంటర్లోకి వెళ్తారు పిల్లలు. 10th ఇంటర్కి వెళ్తారు, 1 ఇయర్ తేడా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాగా చదువుతారు, సెకండ్ ఇయర్లోకి వెళ్ళగానే వాళ్ళు వేరే భూగ్రహం నుంచి వచ్చినట్లు ఫీల్ అయిపోయి ఫస్ట్ ఇంటర్ని ఏదో బాగా తక్కువ లాగా మేము సీనియర్స్ అన్నట్టుగా 1 ఇయర్ డిఫరెన్స్ అని కూడా గొప్ప వాళ్ళకి ఫీల్ అవుతారు. వాళ్ళు మేము సీనియర్లు అంటారు, తెలుసా? మేము సీనియర్లు అంటారు. ఇంజనీరింగ్ కాలేజ్ చదివే వాళ్ళు తెలుస్తుంది బాగా. డిగ్రీకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చిన్నపిల్లని కాదు, మొన్న కదా ఇంటర్ పాస్ అయ్యావు అంటే మొన్న పాస్ అయినా సరే ఆ 1 ఇయర్లో అంత పెద్ద మార్పు ఏమి వచ్చేసింది తెలియదు. లేదు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్లోకి వెళ్ళగానే ఈ ఫస్ట్ ఇయర్ చిన్న చూపు చూస్తారు. ఆడిటర్ వెనక మన కాలేజీకి వచ్చాడు, జూనియర్, నాకు రెస్పెక్ట్ ఏంటి అంటాం. డిఫరెన్స్ అంతా 1 ఇయరే. ఆ చిన్న తేడాను కూడా గొప్పగా ఫీల్ అయిపోతాం చూసారా? అదే మెచ్యూరిటీ అంటే. ఎదగలేదు పసిపిల్లల మైండ్ అన్నది అదే. ఆ 1 ఇయర్ డిఫరెన్స్ కూడా గొప్పగా చూసి నేను సీనియర్ని అంటాం మన కాలేజ్. అంటే చాలా స్టూడెంట్స్ అలా అంటారు. కానీ మీకు తెలుసా, 56 సంవత్సరాలు వచ్చినాడు 60 సంవత్సరాలు 59 సంవత్సరాలను చూసి నేను సీనియర్ అంటాడా? నీకు నాకు 1 ఇయర్ తేడా ఉంది అంటాడా? ఆ ఏజ్ ఎలాంటిదంటే నువ్వు 5 ఇయర్స్ డిఫరెన్స్ కూడా పెద్ద డిఫరెన్స్ లాగా అనిపించదు. అవునా కాదా చెప్పేది? మనకి ఎప్పుడు అలా అనిపించదు. కానీ ఎవరికి అనిపిస్తుంది? చిన్నపిల్లలకి అనిపిస్తుంది. నాకంటాడు 1 ఇయర్ చిన్నోడు అంటారు. 1 ఇయర్ పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఏమీ లేదు. కానీ 1 ఇయర్ అన్నది చాలా పెద్దగా వాళ్ళకి అనిపిస్తుంది.
కానీ ఆ 1 ఇయర్ పెద్ద పెద్ద తేడా ఏముంది, 2 years 5 years తేడా ఉందని అనిపించాలంటే వాళ్ళకు ఒక భౌతికంగా ఒక 50-60 సంవత్సరాలు వస్తేనే అప్పుడు తెలుస్తుంది. 1 year అసలు పెద్ద లెక్కేమి, 1 yearకి అసలు 5 years కూడా పెద్ద లెక్కేమి కదా, అప్పుడు అర్థమవుతుంది. డిఫరెన్స్ ఏంటంటే ఎంత ఎదిగి ఉన్న దాన్ని బట్టే ఆ అంచనా మనకి వస్తుంది. చాలా సందర్భంలో మనం ఆత్మీయంగా మనం అల్పముగా ఉంటూ ప్రతిదీ ఎదుటోళ్ళు తప్పులు పడతాం, చూసారా? అదేం చెప్తున్నా అంటే నువ్వు సరిగ్గా ఎదగలేదని అర్థం. 50-60 సంవత్సరాలు 50-40 సంవత్సరాల శరీరంలో ఆత్మీయ జీవితం చూసి ఇంకా నువ్వు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చిన్నపిల్లలాగానే చాలామంది ప్రవర్తిస్తారు, అలాగే బిహేవ్ చేస్తారు. ప్రాక్టీస్ ఇంకా అలాగనే ఉంటాయి. ఎందుకంటే నువ్వు చర్చకు 20 years అయిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావు. చర్చకు 20 years లెక్కేం కాదు. దేవుడు అలాంటి 100 సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు దేవుడు చూసేసాడు. నువ్వు చర్చకు ఎంతకాలం అయిందన్నదే పాస్టర్ చూస్తారు, చుట్టూన్న వాళ్ళు చూస్తారు. కానీ దేవుడు ఏం చూస్తాడు? నేను చూస్తున్నప్పుడు దేవుడు దేన్ని బట్టి నేను గుర్తిస్తాడు తెలుసా? నీ శరీరాన్ని బట్టి గుర్తించడం, నీ ఆత్మను బట్టి దేవుడు గుర్తిస్తాడు. దేవుడు ఆత్మ నీతో మాట్లాడేటప్పుడు ఆత్మతో మాట్లాడతాడు. దేవుడు చూసేటప్పుడు నీ ఆత్మలో నువ్వు ఎంత వర్ధిల్లుతున్నావో దేవుడు అదే చూస్తాడు. అది చూస్తాడు. అంటే బేసిక్గా నిజమైన ఎదుగుదల ఎక్కడుంటుంది? ఎదుగుదల ఎక్కడుంటుంది అంటే లోపల ఉంటుంది. ఆత్మ సంబంధ ప్రతి కార్యము, దేవునితో వ్యవహరించే ప్రతి కార్యం కూడా ఆత్మలోనే జరుగుతుంది, ఆత్మ ప్రపంచంలోనే జరుగుతుంది, భౌతికంగా కాదు. అది చర్చకొచ్చినప్పుడు మీరు భౌతికంగా మాత్రమే ప్రవర్తించడం ట్రై చేస్తారనుకోండి, ఇక్కడికి వచ్చాక మీకు ఇక్కడ పాటలు పెద్దగా నచ్చవు, ఇక్కడ వాక్యం మీకు పెద్దగా నచ్చదు, ఇక్కడ జరిగే కార్యం మీకు పెద్దగా అంత ఇంపార్టెంట్గా అంత గొప్పగా మీకేం అనిపించవు. కానీ ఆత్మీయంగా ఉన్నామనుకోండి, అప్పుడు ఇక్కడ జరుగుతుందంటే దీని సీరియస్నెస్ ఏంటో నీకు ఇప్పుడు అర్థమవుతుంది. అది లేకపోతే ఏంటంటే చిన్నపిల్లగా ఎప్పుడూ రొటీన్ అండి, అవే పాటలు పాడతారు, ఆయనే పాడతారు, అదే మెసేజ్లు చెప్తారు ఆయన అనిపిస్తుంది మనకి. అంటే అప్పుడు బేసిక్గా అలా ఎప్పుడైతే అనుకున్న అర్థం ఏంటంటే నువ్వు చిన్నపిల్లల చాక్లెట్లకి ఆకర్షించబడుతున్నట్లుగా నువ్వు వేరే దేనికో ఏదో కోరుకునేది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఖచ్చితంగా మన ఇంట్లో భోజనం ఉన్నంత స్వీట్గా టేస్ట్ఫుల్గా చాక్లెట్ ఉన్నంత స్వీట్గా టేస్ట్గా భోజనము ఉండదు. నువ్వు 5 రూపాయలు 10 రూపాయలు చాక్లెట్ కొంటే, డైరీ మిల్క్ కొంటే చాలా ప్యాకింగ్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కానీ ఇంట్లో భోజనం పెడితే ప్లేట్లేసి అన్నం కూడా చాలా పడేస్తారు, అంత అట్రాక్టివ్గా ఉండదు. కానీ ఏది మనకి క్షేమాన్ని ఇస్తుంది, ఏది బలాన్ని ఇస్తుంది మనకి, ఏది బలాన్ని ఇస్తుంది మనకి? ఆహారం బలాన్ని ఇస్తుంది, చాక్లెట్ కాదు. అందుకే పెద్దోళ్ళ మనం భౌతికంగా ఎదిగిన తర్వాత మనం చాక్లెట్ల వైపు మన మైండ్ వెళ్ళదు, ఆటోమేటిక్గా వెళ్ళదు. మనం ఇప్పుడు బలమైన ఆహారం కోసం చికెన్, మటన్, ఫిష్ వీటి కోసం ఆలోచిస్తాం. భౌతికంగా తప్పలేదు, మంచిదే. నువ్వు భౌతికంగా ఎదిగేవు కాబట్టి, నీ దంతాలు బలం ఉన్నాయి కాబట్టి, నీ శరీరం ఎక్కువ డిమాండ్ చేస్తుంది కాబట్టి బలమైన ఆహారం తీసుకున్నావు. ఎందుకంటే శరీరంకి అవసరంగా తీసుకున్నావు, మంచిదే, తీసుకో, ఎవరు కాదనట్లేదు. దేవుడు కూడా తృప్తిగా ఇస్తాడు, భోజనం చేయడానికి ఆశీర్వదిస్తాడు. కానీ దాని గురించి అంతలాగా ఆలోచించి మనం అలాగే భౌతికంగా ఎదుగుతున్నటువంటి మనము ఆత్మీయంగా ఎంత ఎదుగుతున్నాం? నేను దేవుడు చూస్తున్నప్పుడు ఎలా చూస్తాడు తెలుసా? నువ్వు 5.8 5.9 ఉన్నావు, నువ్వెంత లావుగా ఉన్నావు, ఎంత స్లిమ్గా ఉన్నావు, దేవుడు అది కాదు చూసేది. దేవుడు నీ ఆత్మని చూస్తాడు. దాన్ని బట్టి తెలిసిపోద్ది నువ్వు అసలు ఎలా ఉన్నావు. భౌతికంగా మనం చిన్నపిల్లలను చూసినప్పుడు వాళ్ళు ఎదిగారు లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే వయసుని బట్టి తెలిసిపోతుంది. ఓకే, పర్లేదు, బాగానే పిల్లలు బాగానే రోజుకి ఎదుగుతున్నారు, అన్ని విషయాలు వరిదిల్తాను మనకి పిల్లలు చూస్తే అర్థమవుతుంది. అలా ఏ ఒక్క పాయింట్ అయినా సరే వాళ్ళ మైండ్ సరిగ్గా ఎదగకపోయినా మనం బాధపడతాం, వాళ్ళ శరీరం ఎదగకపోయినా సరే మనం బాధపడతాం, దుఃఖపడతాం వాళ్ళని చూసి. నువ్వు శరీర సంబంధంగా నువ్వు ఆలోచించగా శరీర సంబంధం చూసినప్పుడు నీకు సంతోషాన్ని బాధన కలిగిస్తుంది. దేవుడు ఆత్మ కాబట్టి నీ ఆత్మను చూస్తున్నప్పుడు కూడా దేవుడు ఎగ్జాక్ట్ అలాగనే ఏదో ఒక ఫీలింగ్ దేవుడు ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం ఆలోచించుకోవాలంటే, నువ్వు రక్షణ పొంది ఎంతకాలం అయిందని ఇష్యూ కాదు, నువ్వెంత ఎదిగావు. అన్ని విషయాలు ఎదుగుదుము అన్నాడు పౌలు. ఎదగాలంటే తరచూ కొన్ని కార్యాలు ఎక్సర్సైజ్ చేయాలి. రాబోతున్న వారిలో చాలా విషయాలు చెప్తాను. చేస్తూ ఉంటే, సిస్టమేటిక్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఎదుగుతాం. భౌతికంగా ఎదగటం నువ్వు చేసేదేమీ లేదు. భౌతికంగా నేను ఎంత హైట్ ఉండాలి అన్నది నా చేతుల్లో లేదు. అది ఎవరెంత హైట్ ఉండాలన్నది ఎవరి చేతుల్లో ఉంటుంది. అది దేవుడు ఇస్తే వస్తుంది, లేదంటే లేదు. కానీ ఆత్మీయంగా తెలుసా, ఆత్మీయంగా నువ్వు ఎంత ఎదగలవో లేదా ఎంత బలహీనం ఉంటుంది మాత్రం పూర్తిగా నీ చేతిలోనే ఉంటుంది. అది నీ చేతిలో ఉంటుంది. భౌతికంగా మన శరీరం వచ్చే మార్పులకి మనం కారకులం కావు, అది మనకు తెలియకుండా అది జరిగిపోద్ది అలాగా. కానీ ఆత్మీయంగా తెలుసా, ఆత్మీయంగా జరిగే ప్రతి మార్పు కారణం నువ్వే అవుతావు. దానికి నువ్వు బలం కావాలన్నా బలహీనం ఉండాలన్నా సరే కేవలం నీ చేతిలోనే అది ఉంటుంది. అందుకే పౌలు అన్నాడు ఎదుగుదుము అన్నాడు. ఎదగలని ప్రార్థన చేయండి అనలేదు, ఎదుగుదుము అంటే నువ్వు అనుకుంటే ఎదుగుతావు.
అలా ఎదగాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అంటే పౌలు ఎంతలా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎంత ఆలోచన చేస్తాడు, దేవుడు ఎంత ఆశపడతాడు. నేను తన రాజ్యంలోని కన్నటువంటి దేవుడు, నేను కుమార్తె కన్నటువంటి దేవుడు మనకి ఎప్పుడైతే అవసరం ప్రతిదాన్ని కూడా ఆత్మీయ ఆహారం దేవుడు మనకి ఇస్తున్నాడు కదా. అంతే ఇక్కడ వాక్యం కూడా ఆత్మక ఆహారం అంటున్నాం మనం. వాక్యం మందికి ఆత్మక ఆహారం. నువ్వు భోజనం రెండుప్పుడు భోజనం చేస్తున్నావు, హ్యాపీగా తృప్తిగా ఉంటున్నావు. అది దేవుని కొరకు బట్టి కనుక నువ్వు తిన్నటువంటిది వంట పడితే నీకు బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు, ఫిజికల్ మెంటల్ అన్ని రకాలు హ్యాపీగా ఉంటావు. అలా నువ్వు చర్చకు దేనికి వస్తావు? చర్చకు వచ్చినప్పుడు దేవుడిని ఆత్మీయ ఆహారం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అది భుజిస్తున్నామా లేదంటే జస్ట్ స్మెల్ చూసి వెళ్ళిపోతున్నామా? బాగానే ఉందిలే. జస్ట్ నిజంగా భోజనం ఎవరో మిమ్మల్ని భోజనంకి ఇన్వైట్ చేశాను అనుకోండి, వాళ్ళు బిర్యానీ ముందు పెట్టారు, బిర్యానీలో స్మెల్ బట్టి నువ్వు చెప్పేస్తున్నావు, ఏమేమి వేసారు అన్నీ చెప్పేస్తున్నావు, ఓ సూపర్ కరెక్ట్ కాంబినేషన్ సూపర్ ఉంది అంటున్నావు, కానీ భోజనం చేయలేదు. యూజ్ ఏంటి? అందులో స్మెల్ బట్టి చెప్పేస్తున్నావు, ఏమేమి వేసారో నువ్వు చెప్పేస్తున్నావు, పక్కాగా ఏమో ఇంగ్రీడియంట్స్ వేసారు అన్నీ చెప్పేస్తున్నావు, అన్నీ పర్ఫెక్ట్గా చెప్పేస్తావు, స్మెల్ బట్టి చెప్పేస్తావు, మంచిదే. అందులో ఏముందో నీకు అర్థమైంది, తిన్నావా? తింటేనే కదా తృప్తి. చాలామంది వాక్యాన్ని ఎలా వింటున్నాం? వాక్యం యాక్చువల్గా తినడానికి దేవుడు ఇస్తున్నాడు, వినడానికి కాదు. అందుకని క్రీస్తు అన్నారు మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ప్రసంగం చెవులతో వింటావు, దేవుని యొక్క ఆత్మీయ ఆహారాన్ని వాక్యాన్ని హృదయం తినాలి. అందుకే నీ వాక్యంతో దొరకగా నేను భుజించాను అంటాడు భక్తుడు. భుజించాడు. ఎంత రెస్పాన్సిబుల్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఆత్మీయ జీవితం అంటాడు. ఎందుకంటే శరీరంలో ఉంటాం, అక్కడ పౌలు అంటున్నాడు బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, అంతరంగ పురుషుడు దిన బలపరచబడుతున్నాడు. అందులో చాలా మంచి మాట నెక్స్ట్ వీక్ చెప్తాను, ఇప్పుడు స్టార్ట్ చేస్తే టైం సరిపోదు. కాబట్టి ఆలోచిద్దాం, ఎంతవరకు మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాం ఆలోచించుకోవాలి. భౌతికంగా ఎంత బాగున్నాం. భౌతికంగా మనం చాలా ప్రయాసపడతాం. 8 hours 10 hours డ్యూటీ చేస్తారు అందరూ కూడా. 24 hours దేవుడు మనకి ఇస్తే 8 hours 10 hours కొన్నిసార్లు 12 hours డ్యూటీ చేస్తాం మనం. సగం జీవితంలో సగం రోజు అక్కడే గడిచిపోయింది, డ్యూటీలో గడిచిపోయింది. ఆ తర్వాత ఇంకో 8 hours 6 hours పడుకుంటాం, అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం అనుకుంది 6 hours మాక్సిమం ఉంది. ఆ 6 hoursలో ఏం చేస్తున్నాం అంటే ఎంత టైం దేవుడు మనకి ఇచ్చిన టైం, ఎంత టైం మనం భౌతికంగానే స్పెండ్ చేసాం తెలుసా? డ్యూటీలో 10 hours 10 గంటలు పని చేసాం, 24 గంటలు 10 గంటలు డ్యూటీకి అంటే శరీరానికే మనం చేసాం. పడుకున్నాం, అదొక 6 గంటలు 8 గంటలు పడుకున్నాం, అది మళ్ళీ శరీరానికే చేసాం. మళ్ళీ డ్యూటీ చేసి ఇంటికి వచ్చి టైర్డ్ అయిపోయాం కానీ కాసేపు ఊటిన పీసమంటే దీనికి సరదాగా టీవీలో న్యూస్ ఇంకేదో ప్రోగ్రామ్ చూస్తుంటాం. అది జస్ట్ మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం, సంతోషం కోసం చూస్తాం. అదో మినిమం 2 hours వేసేసుకుందాం. అంటే బేసిక్గా రోజంతా మనం ఏం చేస్తున్నాం అంటే ఎంతసేపు భౌతికమైన దానికి ఎక్కువ గడుపుతున్నాం. అనేది చూస్తుండే కానీ జీవితము అయిపోద్ది. 15 years ఉండి అనిపిస్తుంది బోల్డ్ జీవితం ఉంది మనకి, ఇంకా బోల్డ్ భవిష్యత్తు అనిపిస్తుంది. కానీ టైం గడిచేకొద్ది అనిపిస్తుంది జీవితం పెద్ద ఏమీ త్వరగా అయిపోతుంది అనిపిస్తుంది. లైఫ్ని అలా చూడడం నేర్చుకోవాలి మనం. బోల్డ్ జీవితం ఉంది, బోల్డ్ జీవితం యాక్చువల్గా లేదు. ఒక మనిషి ఎన్ని వేసవకాలం అనిపిస్తాడో తెలుసా? ఇప్పుడు కొంచెం క్లియర్ అర్థమవుతుంది. మనం వేసవకాలం, చలికాలం, వర్షాకాలం మాడతాం కదా. నువ్వు బాగా బతికితే మ్యాక్సిమం 75 వేసవ కాలాలు చూస్తావు, 75 వర్షాకాలాలు చూస్తావు, 75 చలికాలాలు చూస్తావు. ఎన్ని చూసేసాం ఆల్రెడీ? ఇప్పుడు లెక్క ఎన్ని చూసేసాం? బాగా బతికితే 75 వేసవ కాలాలు చూస్తాం. మనం 80 సంవత్సరాలు బాగా చాలా నేర్చుకున్నాం, ఎక్కువేం కాదు అది. 75 వేసవ కాలాలు అంటే ఎంత? ఆల్రెడీ చాలా సగం పైన అయిపోయింది చాలామందికి. అంటే ఎంతకాలం ఉంది? అయిపోయింది ఎక్కువ, మిగిలింది తక్కువ. ఇక్కడ ఏదో జీవితం బోళంత ఉంది, బ్రహ్మాండం ఉంది అనేసుకుంటున్నాం. మనం అనుకున్నంత ఏమీ జీవితం లేదు. అప్పుడు ఎందుకే మన శరీరంలో ఆలోచిస్తున్నాం. కానీ పౌలు బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, అంతరంగ పురుషుడు దినదిన బలపరచబడుతున్నాడు. యాక్చువల్గా అలా ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. అందుకు ఆలోచించండి, భౌతికంగా ఎంత ఎదుగుతున్నది కాదు, భౌతికంగా ఎంత స్పెండ్ చేస్తున్నది కాదు, ఆత్మీయంగా ఎంత స్పెండ్ చేస్తాం మనం. ఎందుకంటే దాని బేసిస్ మీద ఎదుగుదల ఉంటుంది. ఇంటికి వెళ్ళి కొంచెం ఆలోచించుకోండి, ఈరోజు పడుకున్నలోపు ఒకసారి ఎంత స్పెండ్ చేస్తున్నాం మనం, ఆత్మకి ఎంత స్పెండ్ చేస్తున్నాం. శరీరాన్ని బాగా పోషిస్తున్నాం, స్నానం చేస్తున్నాం, నీట్గా డ్రెస్ చేస్తున్నాం, ఫ్రెష్గా ఉంచుకుంటున్నాం, నీట్గా ఉంచుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉంచుకుంటున్నాం. మరి ఆత్మకి ఆలోచించుకోవాలి. బలహీనంగా ఉంటే హాస్పిటల్కి వెళ్తాం, సెలైన్లు పెట్టించుకుంటాం. ఒక 1 week 10 days ఎక్స్ట్రా కేర్ తీసుకొని సిస్టమేటిక్ డైట్ ఫాలో అవుతాం. ఎక్స్ట్రాగా బలమైనటువంటి కార్యాలు తీసుకోవడానికి, ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఆత్మీయంగా చల్లబడిపోతున్నప్పుడు, చర్చికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ పోయినప్పుడు హాస్పిటల్కి వచ్చావా? ఎక్స్ట్రాగా నేను వెంటనే త్వరగా ఏదో చెయ్యాలి, లేదా ప్రమాదం ఉంది అన్న థాట్ మనకి రాదు. దానికి ఏదో కారణం చెప్పుకుంటాం, చర్చి కింద రావట్లేదు దానికి కారణం చెప్పుకుంటాం. నువ్వు చర్చికి వెళ్ళలేకపోవడం ఉంటుంటుంది, వాక్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఉంటుంటుంది, లేదా పాటలు దేవుని స్తుతించడం, ఆరాధించడం పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడం ఉంటుంది. అది పెద్ద జబ్బు ఆత్మీయంగా, తెలుసా?
పెద్ద జబ్బు అది. అది నీకు ఇంట్రెస్ట్ పోతుందంటే నేను చెప్తాను, వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, బెడ్ మీద పడుకోవాలి, నీకు సెలైన్లు పెట్టాలి, చాలా టెస్టులు చేయాలి ఆత్మీయంగా. ఎందుకంటే శరీరంలో 70 సంవత్సరాలు బతుకుతావు, ఒకసారి బయటకు వచ్చాక ఇంకా చాలా అసలైన జీవితం అంతా అక్కడే ఉంది. 2 రకాల జీవితాలు ఉన్నాయి మనకి. శరీరం ఉండేది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలే, కానీ తర్వాత ఆత్మీయ జీవితం మాత్రం నిత్యము ఉంటుంది. ఏది ముఖ్యమో ఆలోచించుకోండి. ఆత్మీయ జీవితము అంటున్నప్పుడు దాని గురించి మనం ఆడతాం. చర్చకొచ్చా కాబట్టి, నువ్వు బాగా ప్రార్థన చేస్తా కాబట్టి ఆత్మీయంగా ఎదిగిపోయావనేమి కాదు. ఎంత ఎదిగి ఉంటుందో మీరు లెక్కేసుకుని మీకు తెలుస్తుంది అది ఎంత ఎదిగాం. ఎదుగుదలకి చాలా బైబిల్లో చాలా ఉంటాయి, తెలుసుకోవడం చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ చెప్తాను యాక్చువల్గా కొన్ని విషయాలు. కాబట్టి ఈరోజు జస్ట్ ఎదిగేమో లేదని పక్కన పెడేసి అట్లీస్ట్ 2 జీవితాలు అనే విషయం గుర్తుపెట్టుకోండి. 2 జీవితాలు మనకి ఉన్నాయి. ఒకటే కాదు, శరీరంలో లేకుండా ఉండే జీవితం కూడా. నేను శరీరంలో ఉంటే మీతో ఉంటాను, హ్యాపీగా ఉంటుంది, మీకు మేలుకరంగా ఉంటాను, కానీ నాకైతే శరీరం వదిలేసి నాకు వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి అంటున్నాడు పౌలు. వెడలిపోవటం నాకు ఇష్టం అన్నాడు. శరీరం వదిలేసి జీవించే జీవితం పౌలు మాట్లాడుతున్నాడు. మనం కూడా శరీరం వదిలేస్తే అయిపోయింది అక్కడ అనుకుంటున్నాం, అవ్వట్లేదు, అక్కడ ఇంకా చాలా ఉంది. అది ఆత్మీయ జీవితము. నీ ఆత్మ ఎంత వర్ధిల్లుతుంది, బాడీ బాగానే వర్ధిల్లుతుంది, అన్నీ కొనుక్కుంటున్నాం, కంఫర్ట్గా బ్రతుకుతున్నాం, సుఖంగా బ్రతుకుతున్నాం, ఎదుగుతున్నాం అన్ని విషయాల్లో, కానీ ఆత్మకి ఏం చేస్తున్నాం అది ఆలోచించుకొని ఎదగకపోతే ఎదగడానికి ఏం చేయాలో ఆలోచించుకోండి. ఎందుకంటే దేవుడు నిన్ను చూసి, మనుషులను చూసేటప్పుడు నువ్వు చర్చకొచ్చేది మాత్రం చూస్తారు, కానీ దేవుడు చూసాడు మాత్రం నీ ఆత్మని దేవుడు చూస్తాడు. అది పసిపిల్ల లాంటి స్థితిలో ఇంకా చాలా కందుతున్నావా, ఎదిగేవా దేవుడికి తెలుస్తుంది, నీకు కూడా తెలుస్తుంది. ఆలోచించుకొని కొంచెం ఆత్మ దృష్టి పెట్టడం నేర్చుకోండి. భౌతిక పక్కన పెట్టి ఆత్మ దృష్టి పెట్టండి, ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.